గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఎవరి స్థానాలలో వాళ్ళు దయచేసి గౌరవనీయులు మన ప్రియతమ లక్ష్మీనరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కొడరావుపేట ఫ్యాక్స్ డైరెక్టర్ మండల నర్సన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సారి క్షమించాలి, కొంచెం తొందరపడుతున్నాం. కొరడూరు ఫ్యాక్స్ చైర్మన్ గారు సంగిరెడ్డి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ధర్మారం సర్పంచ్ గున్నాల లక్ష్మణ్ అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఎంసీ చైర్మన్ దేవులవాడ మిర్యాల ప్రభాకర్ రావు గారిని పెద్దలు మిర్యాల ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చంద్రుర్తి టిఎన్సిఎస్ చైర్మన్ గారు సంకుల కిషన్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులు మల్కపేట ఆర్ మహేందర్ లతా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవనపల్లి సర్పంచ్ సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బొజ్జ వసంత మల్లేశం రాజన్న గొల్లపల్లి సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు లింగంపేట గ్రామం నుంచి ఎంపీటీసీ గారు రమేష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కొలనూరు ట్యాక్స్ డైరెక్టర్లు ఇప్ప రాములు మరియు జవాజీ దేవయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్లు కాసారం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, యువకులకు మరియు ఇటు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి చందుర్తి మరియు రుద్రంగి మండలాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరికీ కొంచెం సౌండ్ కవరేస్తున్నారు. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొడరావుపేట మండలంలో భారతీయ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కార్యక్రమానికి కార్యరూపం దాల్చి పలు గ్రామాల నుంచి ముఖ్యులను, యువకులను, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ ప్రత్యేకంగా ఇట్టి సమ్మేళనానికి ఆహ్వానించడం జరిగినది.
చెత్తి మండల్ వైస్ ఎంపీపీ అబ్రహాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువతను ఉద్దేశించి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మా యువతకు ఆదర్శం గున్నాల లచ్చన్న గారిని ఒక 2 నిమిషాలు మా యొక్క యువతను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ లక్ష్మీ నరసింహారావు గారికి మరియు అన్నయ్య పెద్దలు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన కోనరావుపేట మండలంలోని వివిధ యువకులు కార్యకర్తలకు అందరికీ నా నమస్సుమాంజులు. ఈరోజు ఈ కార్యక్రమం కోనరావుపేట మండలంలో ఆత్మీయ సమ్మేళనంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ నరసింహారావు గారి వెన్నంటి ఉండి వారి కార్యాచరణలో భాగంగా మనం వారిని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక సినిమాలో చెప్పినట్టు ఒకరికి సాయం చేస్తే ఆ సాయం ఇంకోరికి చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క శ్రేయోభిలాషి మనమే కాకుండా మనతో 10 మందికి మమేకం చేసుకుంటూ లక్ష్మీనరసింహారావు గారి వెన్నంటే ఉంటారని ఉండేలా మేము మీ వెంట మేము నడుస్తామని ఆశిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మునుముందు ప్రతి గ్రామంలో లక్ష్మీనరసింహారావు గారి కార్యక్రమాలు మీ ముందుకు వస్తాయి. అంతేకాకుండా కరీంనగర్లో ఉన్న హాస్పిటల్లో ఈ మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం నుండి ఎవరో ఒకరు లబ్ధి చేకూర్చారు. దయచేసి ఇది కాకుండా మనకు అనుకునే విధంగా ప్రజలలో మమేకమై తిరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహారావుని వెంటనే మనం ఎమ్మెల్యే గారిగా చూడాలని ఆశపడతా ఉన్నాం. కనుక ఈ ద్వారాలే కాదు, మన వాయిస్ వేములవాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెకు, ప్రతి గడపకు వెళ్ళేలా చూసే బాధ్యత ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరినీ మీ ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మనం అనుకునే పనులలో భాగంగా ముందుకెళ్ళి లక్ష్మీ నరసింహారావు గారిని ఎమ్మెల్యేగా చూస్తామని ఆశిస్తూ, ఆ ఎమ్మెల్యే కాకుండా మంత్రి పని కూడా వస్తారని ఆశిస్తున్నా 100%. ఎందుకంటే గతంలో 50,000, 60,000 మెజార్టీ వచ్చిందని మనం చదివి చూసినాం. కానీ అంతకు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తానని ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. తప్పకుండా మనం అనుకునే విధంగా కార్యాచరణ ప్రకటించి అందరినీ కలుపుకోగే విధంగా ఈ కార్యకర్తలు ఉండాలి, ఆత్మీయులు ఉండాలని ఆశిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శివగలపల్లి సర్పంచ్ సురేష్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కోనరావుపేట మండల యువజన సమ్మేళనానికి చేసినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన చెల్మడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ అధినేత చెల్మడ లక్ష్మీనరసింహారావు గారికి, అదేవిధంగా కోనరావుపేట బ్యాక్స్ చైర్మన్ బండనసాయి గారికి, అదేవిధంగా కోనూరు బ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ మండలాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, యువకులకు, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమ్మేళనం ఏదైతే లక్ష్మీనరసింహారావు గత కొంతకాలంగా మనకు ప్రతి మండలానికి వైద్య సేవలు అందిస్తున్నారు, అదేవిధంగా ప్రజలు మమేకమై తిరుగుతున్నారు. వాటి వెంట మేమున్నామని ఈరోజు యువకులు వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మన అందరినీ ఆహ్వానించినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సారు రేపు చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా మేము ముందుండి
సార్ వెంట నడుస్తామని హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. బావుసాయిపేట ఉప సర్పంచ్ చొక్కాల దేవరాజు గారిని, అదేవిధంగా మల్కపేట ఉప సర్పంచ్ జవాజీ అంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్న ధన్యవాదాలు. మల్కపేట ఉప సర్పంచ్ జవాజ్ అంజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళనాన్ని మన వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో మన ప్రియతమ నాయకులు లక్ష్మీ నరసింహారావు సార్ గారికి మద్దతుగా మొట్టమొదటి కార్యక్రమాన్ని మన సొంత మండలంలో ఏర్పాటు చేసుకోవడం మనం గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారంలో యువకులకు మనకు వచ్చినటువంటి యువకులు ప్రస్తుతం ఏ రకంగా ఉన్నది, పనిచేసిన వాళ్ళకు ఏ రకంగా గుర్తుకున్నది, ఏం జరుగుతున్నది అనేటువంటి చెప్పి ఒక రకమైనటువంటి లోటుపాట్లు, పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, సార్ మనకు ఏ రకమైనటువంటి అండదండలు ఉంటాయి, ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏందని చెప్పడానికి ఈ యొక్క సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్కపేట సర్పంచ్ కొలనూరు ప్యాక్స్ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి కోనరావుపేట టీఆర్ఎస్ పార్టీ యువజన సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ కోనరావుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు జీవన్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనందరిలో నూతన ఉత్తేజం నింపడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు చెల్మడి లక్ష్మీనరసింహారావు గారికి, అదేవిధంగా ఏఎంసీ వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ప్రభాకర్ రావు గారికి, కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ అన్న బండ నరసయ్య యాదవ్ గారికి, అదేవిధంగా కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కిషన్ రావు గారికి, అదేవిధంగా లింగంపేట ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మా ట్యాక్స్ డైరెక్టర్లు జవాద్ దేవి గారికి, ఇప్ప రాములు గారికి, కాసార శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మల్లేశం గారికి, రాజన్న గొల్లపల్లి నుంచి మహేందర్ గారికి, ఆర్ఏ మహేందర్ గారికి, అదేవిధంగా మన సురేష్ అన్న గారికి, ఇక్కడికి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి నూతన ఉత్తేజంతో పార్టీని ముందుంచి నడిపే నా సోదరులైన యువకులైన అన్నదమ్ములందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సార్ ఇవాళ ఈ మీటింగ్ చూస్తుంటే మాలో నిజంగా ఏదైతే మేము కొంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నిరాదరణ గురై కొంత లోటుగా ఉన్న యువకులందరిలో ఉత్సాహం నింపి ఇలా కొత్త ఉత్సాహం నింపుకొని యువకులందరూ కూడా కథన రంగంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని వేములవాడ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి ముందుండడానికి విచ్చేసిన యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలియదు కాదు, కొన్ని విషయాలు బయట మాట్లాడుకోకుండా ఒక కార్యకర్తలుగా మన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది, మనలో ఏ మార్పు రావాలి, ఏ మార్పు అయితే మన విజయ తీరాలకు చేరుతాం అనే చర్చ జరిగినప్పుడే ఆ సమ్మేళనాలకు నిజమైన ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు కూడా మనం గతంలో చూసినాం, పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు పెడితే అది ఒక బహిరంగ సభగా మాట్లాడుతున్నది తప్ప కానీ కార్యకర్తల మన చర్చ జరగకుండా అవిటిని మనం చేసుకున్నాం. అది చాలా దురదృష్టకరం. అవన్నీ లోటుపాటు అవన్నీ పూడుస్తూ కొత్త దిశగా ఇవాళ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మా జీవన్ గౌడ్ గారికి, వారి మిత్రబృందానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, పార్టీకి కష్టపడడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కొంత ఏమైతే ఇదివరకు కష్టపడి పనిచేసిందో వాళ్ళకి తగిన స్థాయిలో గుర్తింపు లేక కొంచెం వెనుకడుగు వేసి కొద్దిగా ఆలోచన స్థితిలో ఉండే సార్. దాన్ని మనం ఖచ్చితంగా మీరు మారుస్తారనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మేము కూడా యువకులుగా మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా మా వంతు బాధ్యతగా తీసుకొని
ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడికి ఆపద వస్తే మేమున్నామనే ధైర్యం మన కుటుంబ సభ్యులు చూస్తే కలుగుతుందో ఇప్పటి నుండి కూడా పార్టీలో ఆ ధైర్యం, ఆ మానసిక స్థైర్యం నింపి ఖచ్చితంగా మనం అందరం ఒకటే, మన కోనరావుపేట మండల బీఆర్ఎస్ అంతా కూడా మన ఒక కుటుంబంగా మనం ఖచ్చితంగా మనకు మంచి రోజులు వచ్చాయని చెప్పి మనం భావిస్తున్నాం. సార్ మీ నేతృత్వంలో పనిచేయడానికి మీకు అందరి బదులు అయినాం సార్. మా అన్నదమ్ములు కూడా ఖచ్చితంగా ఏ వేళలా పార్టీకి సంబంధించి ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా, మీరు ఏ ప్రోగ్రాం చేద్దామన్నా కూడా ఖచ్చితంగా అందరి సహకారం ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ సభ ద్వారా నేను మా అన్నదమ్ములకు చెప్పేది ఒకటే, ఇన్ని రోజులు మనకు కొంత భయం, ఆందోళన మన లోపల ఉంటే ఆ భయాలన్నీ వీడాలి. ఎందుకంటే ఒక యువత అనుకున్నదంటే కానీ ఏం లేదు. యువకుడిగా ఒక ధైర్యం చేసి ముంగడగడే ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా నా శిరస్సు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మార్పు మన కోనరావుపేట నుండే మొదలైంది, మన కోనరావుపేట యువత నుండి ఇది స్టార్ట్ అయింది. ఇది ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు కూడా ప్రతి కార్యకర్త, ప్రతి అన్నదమ్ముడు కూడా కష్టపడి పనిచేస్తారు. మీరు పనిచేయండి. ఖచ్చితంగా మనకి ఏ సమస్యలున్నా మనం ఉపన్యాసాలు కాకుండా ఖచ్చితంగా మార్పు అనేది ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఒక యువకుడుగా ఒక సోషల్ మీడియాలో పనిచేయాలి, యాక్టివ్ గా ఉన్న పిల్లలకి ఏదైనా ఆపద వచ్చింది, కేసు అవుతుంది, పోలీస్ కేసు అయితే కూడా మాకెవరు మా ఇంకా సపోర్ట్ ఉన్నారనే ఆలోచన పడి కొంత ఇంకా ముందు ఉన్నాం సార్. అది మనం ఖచ్చితంగా తీసివేసి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం కానీ, పార్టీ సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కానీ ప్రజలకు చేరవేసే విషయంలో సోషల్ మీడియాలో చాలా మంది అన్నదమ్ములు మా దగ్గర యాక్టివ్ ఉన్నారు సార్. మండలంలో ప్రతి గ్రామం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకునే సందేశం ఇవ్వడానికి ఇవాళ సార్ వచ్చిన ఇక్కడికి. ఖచ్చితంగా మీరు ధైర్యంగా పనిచేస్తే మేమెంత ఉండి పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది అయినా కూడా సార్ ఉంటారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉంటారు. మిగతా వాళ్ళని కూడా కొంత భయాల్లో ఉన్నారు, అయ్యో బయటకు వెళ్తే ఏమైందో, మమ్మల్ని ఏం చేస్తారు, ఇప్పుడు కూడా నిర్బంధాలు పెట్టి రకరకాలుగా ఆపారు. ఇది ఏం నిర్బంధం కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోయే ఇంకా మనం ముందుకు పోవాలి, పార్టీ మంచి అభివృద్ధి జరగాలని ఒక కార్యక్రమమే తప్ప ఇలా వేరే ఉద్దేశాలు ఏం లేవు. కానీ వ్యక్తిగతంగా ఏజెండాలు పెట్టుకొని దీన్ని నిర్వీర్యం చేయాలని చూసిరు. వాళ్ళకు ఈ సభతోనే వాళ్ళ సమాధానం దొరుకుతుంది. వాళ్ళు ఇట్లాంటి ముందు కూడా అట్లాంటి చేయకుండా మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండి పార్టీని ముందుకు తీసుకుపోదాం. అందరం మన అన్నదమ్ములం పార్టీకి పనిచేసారు, వాళ్ళు చేసారు, మనం చేసాం, అందరం కష్టపడినైతే. కాబట్టి అలాంటి భావన ఉన్న సోదరులు కూడా హృదయపూర్వకంగా దండం పెట్టి చెప్తున్నాం. అలాంటి అవసరం లేదు, పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు, మన సార్ గొప్ప విషయం చెప్పారు, దాన్ని కూడా వక్రీకరించారు. ఏంటంటే టికెట్ ఎవరికి వచ్చినా పనిచేస్తానే గొప్ప ఉదయం సార్ ఉంది కాబట్టి సార్ పార్టీ కోసం మేము కష్టపడ్డాం, అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేస్తామన్నాం. దాన్ని కూడా సోషల్ మీడియాలో వక్రీకరించారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే గొప్ప నాయకుడు గొప్ప మాటలు చెప్తే సరిపోదు, సేవలు ముందు ఉండాలి. సేవలో ముందున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. ఏ నాయకుడైతే పనిచేస్తున్నాడు, ఏ నాయకుడిని మనం కాపాడుకోవాలని ఉంటది. కాబట్టి మిగతా కూడా ఎవరైనా వక్రీకరించే వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు కూడా మా సహోదరులే. ఖచ్చితంగా పార్టీ కోసం మనం అందరం కష్టపడి పనిచేసి విజయ తీరాలను చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న ధన్యవాదాలు అన్న, మంచి సందేశం ఇచ్చిండ్రు. మా యువజనులకు, మా యువకులందరికీ ఉత్తేజం ఇప్పిండ్రు. వేదిక ముందున్న వాళ్ళకి, వేదిక మీద ఉన్న వాళ్ళకి ఒకటి నేను మనవి చేయదలుచుకున్నా, మా బాధ చెప్పదలుచుకున్నా. మేము కొత్తగా పెట్టుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలలో నేను 3 సార్లు యువజన విభాగం అధ్యక్షుని చేసిన కావచ్చు, కానీ ఇటువంటి అవకాశం నాకు ఇక్కడ రాలే. ఇటువంటి అవకాశం ఎక్కడ రాలే. ఇటువంటి అవకాశం మనకు కల్పించిన వాళ్ళు ఎవరు లేరు. నేను అనేక గ్రామాలు తిరిగినా, ఇప్పుడు ఉన్నటువంటి 20 గ్రామాలు తిరిగినాం, 28 గ్రామాలు తిరిగినాం. ఎక్కడికైనా కానీ మళ్ళొచ్చిన వాయ మళ్ళా మొదలు పెట్టిర్రా ఎందుకు అని అంటే మాకు కలిసే సందర్భం ఎక్కడ కలవనిలే. ఇట్లాంటి కార్యక్రమంలో గొప్ప మనసు చేసుకొని మేమేమైనా పునఃపాఠనం చేసినట్టుంటే క్షమించాలని చెప్పి వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. పల్లిమత్త గ్రామ శాఖ అధ్యక్షులు జిన్నా అలీల్ గారిని, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులలో ఉన్నటువంటి, సీనియర్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు వేదిక మీద కుర్చీలు ఉన్నాయి, వచ్చి కూర్చోగలరని మనం చేస్తా ఉన్నాం. అన్న పాత్రికేయ మిత్రులు అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు చేసినామన్నా, మీకు కొంచెం చేశారు. అయితే ఈనాటి కార్యక్రమం గురించి రామ్మోహన్ అన్న అద్భుతంగా మాట్లాడారు. బయట ఉన్నటువంటి యువకులు కూడా మా మిత్రులందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరం కలుద్దాం, విజయవంతం చేసుకుందాం కార్యక్రమాన్ని. కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. ప్రకృతి
ప్రజలు మనకున్నోళ్ళు మన అనుకున్నోళ్ళు అవతలోళ్ళు ఏం చేసినా కానీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలనే కంకణం కట్టుకున్నాం. భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వేములవాడలో అడుగుపెట్టిడు మన చెలిమడ లక్ష్మీ నరసింహారావు గారు. ఆ 100% వేములవాడ రాజన్ననే మన లక్ష్మీ నరసింహారావు సార్ గారిని వేములవాడ తీసుకురావడం జరిగింది. అగ్రహారం అంజన్ ఆశీస్సులు ఉంటాయి. అద్భుతమైనటువంటి మన మలకపేట నిర్మిస్తున్నటువంటి శ్రీ రాముల వారి ఆశీర్వాదాలు కూడా సార్ మీద ఉంటాయి. అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు కూడా చేసుకునేటువంటి ముందున్న సందర్భంలో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గారు ప్రభాకర్ రావు గారిని మాకు రాసుకున్నాం. ఒకసారి మీరు ఒక విషయం మాట్లాడితే మాకు ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన పెద్దలందరికీ తర్వాత బోన్రాపేట మండలంలో ఉండే యువకులు అంటే యువకులే భవిష్యత్తు దేశానికి అవసరం కాబట్టి ఇది యువజనులతోనే సమావేశం జరపాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని యువజన అధ్యక్షులతో జరపబడుతున్నది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి మన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ ఈ రోజే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి కొంతమంది ఆయన పట్టుకొని యువకులంతా పెట్టుకుంటున్నారు. ఏమైంది ఇల్లు పిట్ట లేకపోతే నీకు బీచి ఈ పిట్ట బీచి పిట్ట లేకుంటే చిల్లకి పిట్ట లేకపోతే నీకు ఇల్లుని పిట్ట ఇది అభివృద్ధి కాదు. ఏమంటే యువకులు మీకు సమావేశం పెట్టుకున్నాము. ఏదైతే కాన్షియన్స్గా ఏం జరుగుతున్నది, మన మండలంలో ఏం జరుగుతున్నది, ఇంకేం జరగాలి, మనం ఏం ప్రయత్నం చేయాలి, మన తెలంగాణ ఏం జరుగుతుంది, ఇంకేం జరగాలి, అవసరమైంది ప్రతి గ్రామంలో ముఖ్యమైనది అంటే వ్యక్తిగతంగా ఏ సమాచారం కాదు, ఆ గ్రామానికి ముఖ్యంగా ఏ అవసరం ఉన్నది, దాన్ని ఏ విధంగా మనం తీర్చాలి దానికి అనేది వాళ్ళు దీనికి కూడా ఆటంకం చేస్తారు. అంటే అది వాళ్ళకే పెట్టాలి. ఎందుకంటే వాడు ఆటంకం చేసినప్పుడు అభివృద్ధి చేతాన్ని చేయలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇక్కడ ఇచ్చిన ఏంటైతే దీనికి అంటే దీనికి ఎంతైతే మండి కూర్చుండొచ్చు అనేది ఉన్నదో అన్ని వరకు ఆర్గనైజ్ చేసిన మొత్తానికి అంతనే లేదు. ఇది సమావేశం ఏంటంటే ఇంకొక కూర్చుండి మాట్లాడుతుంది. రేపు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు వాళ్ళు కూడా కూర్చుండి ఎక్కించి ఈ గ్రామంలో ఆ గ్రామంలో ఏం వచ్చారు అనేది ఒక్కొక్క గ్రామం ఒక్కో గ్రామానికి అనుసంధానం చేస్తానికి అది కాబట్టి అభివృద్ధి ఎవరైతే చేయదలుచుకున్నారో చేస్తారు. రేపు టీఆర్ఎస్ పార్టీ కాదనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ టీఆర్ఎస్ ఇది యువకులు పెట్టుకున్న సమ్మేళనం. కానీ ఎవరికన్నా ఈ గురించి అభ్యర్థన ఇళ్ళ పార్టీ మా మాటల ఎందుకు అన్యాయం చేస్తున్నామంటే మధ్య పర్లేదు ఈ మన మండలం అభివృద్ధి కావాలంటే ఎవరితోనే విద్యార్థులు వాళ్ళతోనే వాళ్ళ రేపు హైకమాండ్ ఎవరికైతే టికెట్ ఇస్తుందో
ఆ టికెట్ ఇచ్చిన మనం పనిచేస్తాం. కానీ అది అది టీఆర్ఎస్ కానీ ఏమి టీఆర్ఎస్ అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు పెట్టుకున్న మీటింగ్ వాళ్ళు ఈ మీటింగ్ అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక్కొక్క రోజు అందరికీ మాట్లాడుకుని వాళ్ళు ఏం చేయాలని తీర్మానం చేసుకుంటారు. ఇంత అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి బాపు మా గురుస్వామి మా బాపు ప్రభాకర్ రావు సార్ గారికి ధన్యవాదాలు. రాజన్న గొల్లపల్లి సర్పంచ్ బొజ్జం వసంత మల్లేశం వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పునరావుపేట మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన కోనరావుపేట మండల యువకులందరికీ ముందుగా నమస్కారం. వేదిక పైన ఉన్న చెల్మడ లక్ష్మీనరసింహరావు గారికి, అలాగే బండ నరసింహ గారికి, రామ్మోహన్ గారికి, నా తోటి సర్పంచులకి, ట్యాక్స్ డైరెక్టర్లకి అందరికీ ముందుగా నమస్కారం. గత 10 సంవత్సరాలుగా ఇలాంటి బీఆర్ఎస్ పార్టీలో మేమందరం ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టాం, కానీ యువజన విభాగంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ పెట్టిన జీవన్ మొన్న మాతో డిస్కషన్ చేసినప్పుడు అన్న గిట్ల పెడదామంటే వర్షం ఉంటుంది అది ఇది అని చెప్పిన అందరం ఆలోచించి నేను టెంట్ వేస్తే ఇబ్బంది అవుతారనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ హాల్ తీసుకొని చేస్తుంటే ఈరోజు తొక్కరి జల్లులు అంటే ఎన్ని రోజులు ఎండలతో గచ్చికొట్టి ఈరోజు చల్లటి వాతావరణం, ఎలాంటి కూలర్లు ఫ్యాన్లు అవసరం లేకుండా వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది. వాతావరణం కూడా మనకు ఆ రాజరాజేశ్వర స్వామి, అలాగే మల్కపేటలో నిర్మిస్తున్న రాములవారి స్వామి గారి ఆశీర్వాదం లక్ష్మీనరసింహరావు స్వామి మీద ఉందనడానికి ఇది మంచి నిదర్శనం. అందరు రైతులు పంటల కోసం పంటలు వేసుకోవడానికి వేచి చూస్తుంటే మే నెలలో కొట్టినట్టు జూన్లో కూడా ఇలాంటి ఎండలు కొడుతుంటే ఇప్పుడు ఇంత మంచి చల్లటి వాతావరణంలో యువతకి మాకు ఈ వాతావరణం ఎంత బాగుందో దానికి తగ్గట్టుగా సార్ గారు మాకు మా యువకులకు మంచి మార్గదర్శకంగా మనం మంచి దూర నడిపించి మా అందరికీ అంటే మీరు ఎంత సార్ మేము అందరం కష్టపడుతూ మీరు ఏ కార్యక్రమం చేస్తే మేమందరం ఉంటాం. యువకులే కాకుండా పెద్దలు కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు యువజన విభాగంలో మేమందరం యూత్ ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు తప్పకుండా ప్రతి ఊరు నుంచి 10 మంది అనుకుంటే 15 మంది 20 మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా కోనరావుపేట మండలం నుంచి స్టార్ట్ అయింది. మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు ఇంకా ప్రతి మండలంలో ఇలాగే విభజన విభాగం పెట్టుకున్నాం. తర్వాత కూడా ప్రతి వాళ్ళ పెద్దవాళ్ళతో ఊరూరులో తిరిగి ప్రతి ఒక్కరిని మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆల్రెడీ చెప్పారు టికెట్ వచ్చినాక అంటే 100% టికెట్ మన సార్కే వస్తుంది. మిగతా ఆ సార్ ఎవరికి వచ్చినా మనం అందరం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా సార్ను పంపించాలి. ఈ అవకాశం కల్పించినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అన్న థ్యాంక్ యూ అన్న. సిరికొండ సర్పంచ్ గాండ్ల వీణా స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గాండ్ల వీణా స్వామి గారిని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు, మల్కపేట వాస్తవ్యులు, సీనియర్ అడ్వకేట్ జవాజీ ప్రసాద్ గౌడ్ గారు వారి సొంత గ్రామమైనటువంటి సార్ వాళ్ళ సొంత గ్రామం జవాజీ ప్రసాద్ గౌడ్ గారు రానున్న రోజులలో మన అభిమాన నాయకులు లక్ష్మీనరసింహరావు సార్ కోసం పనిచేస్తానని చెప్పేసి మన పార్టీలోకి రావడం జరుగుతున్నది. మీ పూర్తి మనస్ఫూర్తి కరతాల ధోరణుల మధ్య వారికి ఆహ్వానం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించవచ్చుగా. మరిమడ్ల గ్రామం నుంచి అనేక బహుజన ఉద్యమాలలో, ప్రజా ఉద్యమాల్లో మా అందరినీ చైతన్యపరుస్తూ తమ్మి నేనున్నా మీకు ఎందుకు అని చెప్పేసి మాకంటే సీనియర్ బాలకృష్ణ గారి క్లాస్మేటు
మాకు ప్రతి విషయంలో మాకు ప్రోత్సహిస్తున్నటువంటి సుంకటి అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జేబీలో వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు కోనరావుపేట మండల్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు జీవన్ గారికి మరియు వేదికను అలంకరించిన లక్ష్మీ నరసింహారావు గారికి నరసయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నందుకు రీజన్ అవసరం. మనకు ఉన్నటువంటి పార్టీలో చాలామంది కార్యకర్తలు నిరుత్సాహపరంగా ఎంతోమంది ఎన్నో బాధలు చెప్పుకుందామని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి నాయకులు ఇక్కడి వరకే ఆపేయడం జరుగుతుంది. ఏ సమస్య కానీ ఏ విషయం కానీ చెప్పుకుందామన్నా వాళ్ళ మండలంలో ఉన్నటువంటి సమస్యలు కార్యకర్తలకు చాలా ఉన్నాయి. వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్త అంటే అసలు ఏ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మన కార్యకర్తలకు మన మండలంలో కానీ అధికారుల దగ్గర కానీ పాలకుల దగ్గర కానీ విలువ లేకుండా అయిపోయింది. మన సార్ దగ్గరికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ లేకపోవడము, మనకి వాళ్ళ సారు మన కోసము వెంగళ నియోజకవర్గాన్ని ఎంచుకోవడము, సార్కు పాదాభివందనలు. కార్యకర్తలకు ఇకనైనా సమస్యలు తీరుతాయని వాళ్ళు చెప్పుకోవడానికి మాకు ఒక నాయకుడు ఉన్నాడు. వెంటనే పనులు కానీ ఏదన్నా ఉన్న సమస్యలు కానీ మన కార్యకర్తలకు చేయడానికి ఇంతకుముందు ఎవరు లేరు. పేరుకు మాత్రమే ఎమ్మెల్యే గారు, చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు, ఉన్నటువంటి సర్పంచులకు కానీ ఎంపీసీలకు కానీ చాలా అంటే బాధ అనిపిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తాం, ఎన్నో పాటలు ఆడటం, ఎన్నో వేదికల మీద, కానీ ఒక్కరు సమస్య కూడా ఇప్పటి వరకు తీరలేదు. చెప్పుకోలేని మనోవేదన చాలా మందికి ఉన్నది. ఆ బాధతోనే ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా విలేజ్లలో మన పూర్వీకులు కార్యకర్తలు వాళ్ళ ముందు సర్పంచ్ గారి వాళ్ళు కానీ బెదిరించడం జరిగింది. చాలా మంది ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక నుండి ఇప్పుడే స్టార్ట్ అయింది. సారు 100కి 100 వాళ్ళు మన వెల్లాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తిరిగి వస్తారు మన ముందు. కానీ అందరు మా ఆశీర్వాదం. జై తెలంగాణ. ధన్యవాదాలు. మాట్లాడుతున్నటువంటి మన అన్న అశోక్ అన్న మాట్లాడిండు. ఇదే విధంగా మన పల్లిమక్క గ్రామం నుంచి నాతోటి కొన్ని సంవత్సరాలు ఉద్యమంలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు యాక్టివ్గా ఉంటూ అన్నిటికీ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ యాక్టివ్గా ఉంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎరగంటి నాగేందర్ను ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఉద్యమ సహచరులకు మరియు పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనం. ఈ యొక్క కార్యక్రమం మేము ఉద్యమం చేసినప్పుడు నిర్వహించుకుంటున్నాం తప్ప గత 10 సంవత్సరాల నుంచి నిర్వహించుకున్న సందర్భం లేదు. ఈ యొక్క ఆలోచన చేసినటువంటి పెద్దలు, మా యొక్క యూత్ విభాగం అధ్యక్షులు ముస్నం జీవనగౌడ అన్న గారికి, ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలు చెలిమడ లక్ష్మీనరసింహరావు గారికి, మా యొక్క యూత్ విభాగం అధ్యక్షులు యూత్ విభాగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపతి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా ఈరోజు మీటింగ్ చూసినటువంటి అనిపిస్తుంది ఇది యువజన విభాగం కాదు, యువజన విభాగం యొక్క సమ్మేళనం కాదు, ఉద్యమ పోరాట యువతుల సమ్మేళనం లాగా కనిపిస్తుంది. 2008 నుంచి ఎవరైతే కష్టపడ్డారో అలా 99% అందరూ ఇక్కడ ఉన్నారు. మధ్యలో వచ్చేది కావచ్చు, పోయినది కావచ్చు. ఇప్పుడు చెలిమడ లక్ష్మీనరసింహరావు గారి వ్యక్తిత్వాన్ని చూసినటువంటి యువకులు, ఉత్సాహవంతులు, పెద్దలు
గ్రామాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వ్యక్తిగత అభిమానులు ఒక 10% వచ్చేది కావచ్చు, కానీ 99% ఈ యొక్క ప్రతి ఒక్క కుర్చీ ఉద్యమ స్ఫూర్తితో నిండిపోతుంది. కట్టలు నింపుకుంటున్నాయి, రక్తం కట్టలు నింపుకుంటుంది. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తులకు ఈ రోజు వరకు సార్ అంటే ఉద్యమ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనం మిమ్మల్ని కోరడానికి కాదు, జస్ట్ మా యొక్క హావభావాన్ని పంచుకోవడానికి, మీకు టికెట్ వస్తే మేము ఏ రకంగా కష్టపడడానికి. మేము ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం, దాన్ని తక్కువ ఉండవచ్చు, ఒకరు ఉండవచ్చు, మీరు ఎవరు కూడా అన్యత భావించవద్దు. యువకులను, పార్టీ కార్యకర్తలను మీరు సమానం చేసుకున్నటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతే అద్భుతమైన విజయాన్ని 1,00,000 ఓట్ల మెజారిటీని అందించడానికి మా యొక్క ఉద్యమ సహచరులు అంటే ఆ ఒక్క కాలంలో 2008-9 ఒక్కొక్క నాయకుడు ఒక 100 మందితో సమానం సార్. టీఆర్ఎస్ పార్టీ జెండాను బయట కనబడకుండా జేబులలో పెట్టుకొని పోయి ఉద్యమం చేసిన నాయకులు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక గ్రామంతో సమానం. అలాంటి ఒక్క వ్యక్తులు ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కేసీఆర్ ఏంటంటే ఉండి ఇప్పుడు అధికారాన్ని సాధించారు. అదేవిధంగా చెలిమెడ లక్ష్మీనరసింహరావు గారి విజయం కోరస్తూ మా యొక్క యువత విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగం, ఉద్యమ విభాగం పునాది నుంచి ఉన్నటువంటి ఉద్యమ విభాగం ఏదైతే ఉందో ఈ రోజు చెలిమెడ లక్ష్మీనరసింహరావు గారి వెంట 99% ఉంది. అది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క మీటింగ్ రాకుండా ఆపరామని ఎన్ని చేసినా ఇవి ఆగేటి కాదు కదా సార్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపితేనే ఆగలేదు. ఇప్పుడు ఈ మండలాలకు వెళ్ళి తాగే సార్ అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపుతా అంటే సాధ్యమవుతుందా? అది కాదు కదా. అది ఈ మీటింగ్ తోటి తేటతెల్లం అయిపోతుంది. ఏ ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేదు. ప్రాతికేయ మిత్రులు అప్పుడు ఫోటోలు కొడతారు, కుర్చీలు ఖాళీ ఉన్న మీటింగ్ పామాలకు రాసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇవాళ ఒకసారి ఫోటో కొడితే అన్ని కాస్తుంది. ఇది ఒకటి సార్. మరొకటే ఒక బాధ సార్, కోనరేపట మండలం నుంచి పని చేసడానికి హార్ట్ఫుల్గా సిద్ధంగా ఉన్నాం. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా తయారైనాం. అందరం కలిసి ప్రతి దాంట్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి సార్. మా ఒక కోనరేపేట యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, ఉద్యోగ విభాగం కావచ్చు, మేము ఎక్కడికి పోయినా కుటుంబ సభ్యుల్లాగానే తీసుకుంటున్నాం. ఎక్కడికి పోయినా అందరికి తెలుసు, పెద్ద నరసయ్య గారికి తెలుసు, రామోహన్ రావు తెలుసు, మా బాబు ప్రభాకర్ రావు గారికి తెలుసు, వేదిక మీద ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఎటు పోయినా అటే కేటాయించుకుంటాం. ఆ రాత్రి వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తాం, తింటాం చేస్తాం. అంటే ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకు మిళితం అయిపోయినాం. మేము ఒక ఊరికి పోతే ఓ 50 మంది పరిచయం, మా ఊరు కష్టం 100 మంది పరిచయం చేసుకుంటాం. ఆ రకంగా గతంలో చాలా మందిని ఉద్యమ నాయకులు తీర్చిదిద్దుకున్నాం, వేదిక మీదకి తీసుకొచ్చుకున్నాం. అదే రకంగా అధికారంలో తీసుకురావడానికి కృషి చేసినాం. కానీ ఒక కార్యకర్తకు అవసరం పడ్డది అంటే కనీసం ఎంఆర్ ఆఫీస్కు, పోలీస్ స్టేషన్కు సార్ తప్పు చేయాలని ఎవరు చేయరు. అనుకున్న సందర్భాల్లో తప్పు జరుగుతుంది. అందులో నుంచి మా వాళ్ళు తప్పు రాబాయి అని చెప్పి బయటకు తీసుకొచ్చిన నాయకుడు గారు మాకు కావాలి సార్. మీకు తప్పు చేసిన వారు సహకరించకూరి, బాధ్యతలు తప్పు చేసిన వారు చెప్పురి, కానీ ఆ సమయం నుంచి బయటకు తీసుకురాలి. ఆ యొక్క కోపును, ఆ యొక్క ఆశను మాకు కల్పించినట్టయితే 24 గంటలు ఇంటూ 20 వారంలో 7 రోజులు, నెల రోజులు మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని, ఈ అద్భుతమైన వేదికను గత వారం రోజుల నుంచి జీవనన్న అండ్ యువత విభాగం అందరి సహకారంతో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు స్టేజ్ మీద కాదు సార్, మీరు విలేజ్లకు వస్తే బ్రహ్మరథం పట్టే రోజు తీసుకొస్తాం. వేదిక నుంచి చెప్తున్నాం సార్. ఇది మా వాగ్దానం. పల్లిమక్క నుంచి ఆ కాలంలో 699 ఓట్లు ఉండే సార్. 696 ఓట్లు టీఆర్ఎస్ పడగొట్టినాము. ఒక 3 ఓట్లు క్యాన్సర్ అయిపోయింది సార్. ఇప్పటికి ఆన్ ది రికార్డ్, ఇప్పటికి అది పోలింగ్ దాంట్లో ఉంటుంది. అది టీఆర్ఎస్ కమిట్మెంట్ గా పనిచేసినాం. అలాంటి ఉద్యమ సహచరులు, అలాంటి వేదికను పంచుకున్న వందలాది మిత్రులు మీ వెంట ఉన్నారు సార్. మీకు ఎలాంటి భయం లేదు. మీ ఆలోచన ప్రకారం మీరు జనాలకి వెళ్ళండి. వెళ్ళే ముందు ఒక్కసారి పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఒక్కసారి ఆలోచించండి సార్. అవకాశం ఇచ్చే బాధ్యత మాది. అవకాశం ఇచ్చిన తర్వాత
కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మీది సార్. అంటే ఇంకా వేరే దురదృశ్యం లేదు, ఇంకొక దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యువత విభాగం అధ్యక్షుల వారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న ఈ అక్షరాన్ని తప్పులను మాట్లాడి చప్పట్లు కొట్టిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రవీంద్రబాబు ధన్యవాదాలు. సుద్దాల గ్రామం నుంచి మాసం జనార్దన్ గత కొన్ని రోజులుగా సార్ని కలుస్తా అని చెప్పేసి స్వచ్ఛందంగా నాకు ఫోన్ చేసి, అన్నకి ఇది పరిస్థితి, నేను ఒకసారి సార్ తోటి మాట్లాడాలి, ఇక మీకైతే ఏర్పాటే, నన్ను ఒకసారి సార్ దగ్గర తీసుకుపోండి, సార్ తోటి మాట్లాడినంటే ఒక వేదిక పెట్టుకుంటున్నాం, పలానా రోజు మీరు రండి అని చెప్పేసి అన్నాం. కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, అందరికీ ఫోన్లు చేస్తున్నాం, అందరం మేము పత్తులు పెడుతున్నామన్నా, ఇంటికాడలో లేదన్నా, ఇత్తులు పెట్టబోతున్నాం, ఇత్తులు పెట్టడం, అంతకంటే పెద్ద ఇత్తులు పెడదాం మనం. ఇక్కడ అద్భుతమైనటువంటి విత్తనాలు నాటే రోజు వచ్చింది ఇక్కడ, అదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అందరికీ చెప్పిండు. ఆ జనార్దన్ నాకు ఇచ్చేయని చెప్పిండు, అన్న గిట్ట ఇట్లున్నదన్న, బయట కూడా వేరే 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 ప్రలోభాలు అగోటి కూడా ముచ్చట పెడుతున్నాను అంటే, ఏం కాదు, ఎట్లా అయితే అట్లయితుంది, భగవంతుడు మనకు ఏం కాదు అని చెప్పేసి అది మాట్లాడి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మాసం జనార్దన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ముందుగా మోహన్ గారికి, చిల్మెడ లక్ష్మీనరసింహరావు గారికి, వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ మాట్లాడి ఇంతకుముందు యువజన కాంగ్రెస్లో పనిచేసినాం, పార్లమెంట్ స్థాయిలో పనిచేసినాం, నియోజకవర్గంలో స్థాయిలో పనిచేసినాం, ప్రతి గ్రామానికి తిరిగినాం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో కష్టానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. వీళ్ళందరి ఆకలి, వీళ్ళందరి మాటలలో నాకు తెలిసింది ఏంటిదనంటే, ఎడారిలో ఒక వాటర్ బాటిల్ దొరికినంత ఆనందంగా వీళ్ళందరి మొహాల్లో కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఎక్కడో వేయాలని అంటే, మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది మాత్రం నాకు తెలియదని వారు తిరస్కృతంగా చెప్పడం జరిగింది. లక్ష్మీ నరసింహారావు గారిని ఒకటే వేడుకుంటున్నాం, మిమ్మల్ని మేము గుండెల్లో ఉంచుకుంటాం, భుజాన్ని ఎక్కించుకుంటాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం, గెలిపిస్తాం. అదే జీవన్ గౌడ్ గారితో జోడి అమ్మల కాడ 1000 కొబ్బరికాయలు జీవన్ గౌడ్ గారితో ఇక్కడ కొట్టిపిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. కానీ మా కార్యకర్తలలో ఇంతకుముందు అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకుల కానుంటే మీరు మాత్రం ఒక భరోసా ఇవ్వాలి, మాకు మైకు పట్టుకొని మాకున్న కోరికలు చిన్నవి, ఇస్తరేణి కన్నా చిన్నవి పెద్దవి ఉంటాయి, కంకరాయి కన్నా చిన్నవి ఉంటాయి, మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దని ఈ సందర్భంగా మనం వేసుకుంటున్నాం. మరి ఎక్కువ మాట్లాడదు, కానీ ఎక్కువ మాట్లాడతాను దోషాలు ఉంటాయని చాలా తక్కువగా చిన్నగా మాట్లాడి ఈ సందర్భంగా ముగిస్తున్నాం. ఇదే కోనరావుపేట మండలం, ఇదే ఫంక్షన్ హాల్ నుండి ఇక్కడ స్థాయికే కాదు, నియోజకవర్గ స్థాయిలో నుండి కింది స్థాయిలో నుండి పై స్థాయి దాకా 24 గంటలు కష్టపడతామని ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం సార్. మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు, కాబోయే ఎమ్మెల్యేగా మీరుండి మిమ్మల్ని మా భుజాల మీద ఎక్కించుకొని మీకు ఎమ్మెల్యే చేస్తామని మమ్మల్ని ఎవరు మర్చిపోవద్దు అని సందర్భంగా మనం వేసుకుంటున్నాం. ధన్యవాదాలు జనార్దన్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది మనం యువజన సమ్మేళనం అని చెప్పేసి పెద్ద మనుషులందరూ మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి ముందర కూర్చున్నారు. యువకులందరూ ఏమో గల్లున్నారు. దయచేసి మీరు అందరూ ఇట్లా రావాలి ప్లీజ్, ఏమనుకోవద్దు. వంశన్న దయచేసి, పవన్ మీరందరూ ఇక్కడికి రావాలి ప్లీజ్. ఏమైతుందంటే ఉన్నదే కొంతమంది, మీరు సగం మంది అక్కడ ఉంటే మంచిగా ఉండదు. మహేష్, దుర్గా మహేష్, వంశన్న మీరు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా ఈ వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొలనూరు గ్రామం నుంచి గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి చిన్న వయసులోనే మాతో ఉద్యమంలో పనిచేసి పెద్దల సహకారంతో అక్కడ ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్పంగా కొద్దిగా స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయినటువంటి మా మిత్రుడు బిట్ల బాబును వేదికను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తనకు తెలిసినటువంటి 4 విషయాలను
యువజన సమ్మేళనానికి సంబంధించినటువంటి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు పెద్దలు లక్ష్మీ నరసింహరావు గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, నేను అప్పుడు టీఆర్ఎస్ నుంచే బీఫామ్ తీసుకున్నా, ఎంపీటీసీకి స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినా. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక లీడర్ అనే వ్యక్తి ఆ తర్వాత ఏమైంది అని తెలుసుకొని ఇప్పటి వరకు ఆయన నన్ను కలవలేడు, నేను సార్ను కలవలేకపోయాను. అంటే ఒక లీడర్ అనే వ్యక్తి పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పని చేయలేకపోతున్నారు, అసలు బాధ ఏంటి అని తెలుసుకునే వ్యక్తి, బాధ ఏంటి అని తెలుసుకునే వ్యక్తే లీడర్. అటువంటి లీడర్ మనకు దూరం ఉన్నాడు కాబట్టి సారు నాయకత్వంలో పనిచేయడానికి మనస్ఫూర్తిగా నేను కృషి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి సార్ ఇక్కడ చెప్పాలంటే వీళ్ళే నిజమైన పార్టీ కార్యకర్తలు, వీళ్ళే నిజమైన నాయకులు, వీళ్ళే కష్టపడి పనిచేస్తారు. పార్టీ కోసం ఆలోచన చేసి ఇక్కడికి వచ్చిర్రు అంటేనే వాళ్ళే నిజమైన కార్యకర్తలు, నిజంగా ఆర్ట్ఫుల్గా పనిచేస్తున్నారు. నేను ప్రతి ఎలక్షన్కు ఆర్ట్ఫుల్గా పనిచేసిన కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను తెలంగాణ యూనివర్సిటీలో టీఆర్ఎస్ మీద పనిచేసిన, ఉస్మాన్ యూనివర్సిటీలో టీఆర్ఎస్ మీద పనిచేసిన, ఇక్కడ కూడా వచ్చిన తొందరగా నాకు టీఆర్ఎస్ దీపం కూడా ఇచ్చింది. స్వల్ప 180 ఓట్లతో నేను ఓడిపోయినా. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్కు నాకు చాలా ఖచ్చితంగా కావచ్చు, కానీ ఒక్కసారి కూడా మరి ఎలా జరిగిందనే విషయం ఇప్పటి వరకు కూడా దాన్ని సార్ అడగలేకపోయింది. అదొక్కటే చాలా వరకు ఉంది సార్. మీరు ముఖ్యంగా ఏంటంటే సార్, యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ మీరు ముందుకు పోవాలి. మాకు మంచి జోష్ ఇవ్వాలి సార్. ఇంతకుముందు ఏంటంటే ఎవరో నలుగురు వ్యక్తుల చేతుల్నే హీరోలుగా ఉండేది. అంటే వాళ్ళ చేతుల్ని వీళ్ళే నలుగురు, వాళ్ళే సార్లు తెలిసే అట్లున్నది. కాకపోతే అట్లే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఏ సమస్య ఉన్నాడు, ఎట్లా ప్రాబ్లం అంటే ప్రతి సమస్య ఒక సమస్యలుగా తీసుకొని అలాలోకి పోతే తప్పకుండా సక్సెస్ అవుతాం సార్. పార్టీ కోసం మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ధర్మారం గ్రామం సింగిల్ విండో మాజీ డైరెక్టర్ ముడికి మల్లేశం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ధర్మారం గ్రామం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు మాజీ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా పదే మీకు విన్నపిస్తున్నాం. ఎందుకంటే మేము కొంతమంది కార్యక్రమంలో భాగంగా కొంచెం ఆగమాగంలో ఉన్నాం. చూడక ఒకవేళ చూస్తే మీరు అన్యత భావించవద్దు. అన్నబోయిన ఎంకన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యువజన సమ్మేళనానికి కోనరావుపేట మండలం యువజన సమ్మేళనాన్ని ఉద్దేశించి లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఫస్ట్ నాది నేను పరిచయం చేసుకుంటా. నాది చందుర్తి మండల్, లింగంపేట, తొట్టలింగంపేట, కొత్తపేట 3 గ్రామాల పరిధిలో ఎంపీటీసీ. నా పేరు రమేష్ రావు. జై తెలంగాణ. అందరూ చేతులు ఎత్తి జై తెలంగాణ కొడితే ఎక్కడ కదలాలో కాలాలి. ఈ మీటింగ్తో కోనరావుపేట మండలం మల్కపేట నుండి ఈ మీటింగ్ లో కదలాలి, పునాదులు కొట్టాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వెనుకున్న యువకులారా ఈ మెసేజ్ పోవాలి, పునాదులు కదలాలి. జై కేటీఆర్. చెల్మెడ లక్ష్మీ నరసింహరావు గారి నాయకత్వం. జై చెల్మెడ, జై చెల్మెడ. సో నేను అన్నగారితో దాదాపుగా ఆ మందు గోళీలు, ఆ డాక్టర్లతో వెంట తిరుగుతున్నా. నాకు ఎక్కడ కూడా కలర్ఫుల్గా అనిపించలే. ఇవాళ కలర్ఫుల్గా కోనరావుపేట యువ గర్జన, యువ పేరి, యువకుల గర్జన. ఇది వేములవాడ నియోజకవర్గానికి కోనరావుపేట మండలంలో మన మల్కపేట ముద్దుబిడ్డ గారి సమక్షంలో మొదలైంది, మోపైంది.
మార్పు కోసం, వేములవాడ నియోజకవర్గం మార్పు కోసం మొదలైంది ఈ సభ. మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నవి 2 ఎమ్మెల్యే స్థానాలు. అంటే కొన్ని మండలాలు అటు ఉండొచ్చు, కొన్ని మండలాలు ఇటు ఉండొచ్చు. ఒక పక్క రాముడు ఏలుతున్నాడు, ఇంకో పక్క ఎవరు ఏలాలి? లక్ష్మణ ఏలాలి. రామ లక్ష్మణ హనుమానికి ఎట్లుండదు. కాబట్టి ఈనాటి బారాస కోనరాపేట యువ గర్జన అయితే నేనైతే యువకుల గర్జన అనుకుంటున్నా, సమ్మేళనం అని పెట్టారు. యువకుల గర్జనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, నాకైతే దైవ సమానులు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న చెల్మెడ నరసింహారావు గారికి, ఈ సభ ఏర్పాటు చేసిన జీవన్ గారికి, అలాగే మొన్నటిదాకా వాట్లుగా ఉన్నటువంటి అన్నలు ముగ్గురికి, తర్వాత వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ప్రభాకర్ రావు అంకులకి, అలాగే తర్వాత మల్కాపేట సర్పంచ్ గారికి. సో అందరి పేరు తెలియదు కాబట్టి ఏమనుకోవద్దు. సో ఈ కోనరావుపేట మండలం నుండి విచ్చేసిన సర్పంచులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ, అలాగే నాతోటి వచ్చేసినటువంటి యువకులకి, పత్రికా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ముఖ్యంగా మీరే ఇక కదలాలి పునాదులు అంటే మీరే. ఇక మీరు మార్పు మొదలైంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బెదిరింపులు వస్తాయి, ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గ్రూపులో చూస్తున్నాం, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు. టికెట్ నాకు రాకపోతే వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి దక్కదు అని. ఎటు దక్కదు? ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు? ఎవరికి దక్కదు? ఎవరికి టికెట్ ఇచ్చినా అని, ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, గెలిపిస్తామని మన పెద్దలు గౌరవనీయులు చెప్తా ఉంటే ఏమంటున్నారు? వేరే వారికి టికెట్ ఇస్తే వేములవాడ నియోజకవర్గం గోవిందనట. ఇది ఒక తొట్టి గ్యాంగ్ అట. ఇది తొట్టి గ్యాంగ్ కాదు, తొట్టి గ్యాంగ్ కాదు, నీ పునాదులు కదిలించే గ్యాంగ్. అవునా కాదు? కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువతకు నాన్నలు అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు ఎక్కడ తప్పు చేయకుండా ఉండండి. మంచి రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు వస్తున్నాయని మనం తప్పులు మొదలు పెడితే మనల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, అందులో అన్న కూడా కాపాడు. మనం తప్పు చేయొద్దు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను మనం కాపాడుకుంటూ రావాలి. అలాగే మేం ఇది చేశాం, అది చేశాం, అడుగు తినే కార్యకర్త అందాలను ఎక్కారు, వెన్నుపోట్లు పొడుస్తున్నారు అంటున్నారు. ఎవరెక్కారు? వేములవాడ నియోజకవర్గంలో ఒక కార్యకర్తను అందాల మెక్కించి మనం చూపెట్టగలుగుతారా? భజన భాష నేను అడుగుతున్న, వాట్సాప్ భజన బ్యాచ్ని ఈ వేదిక నుండి ఎవరిని ఎక్కించారా? ఎవరిని ఎక్కించారు? ఎవరిని ఎక్కించారు? నా బాధ చెప్తా, నా ఒక్కని బాధ చెప్తా. మా నాన్న నేను ఎంపీటీసీ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చనిపోతే నీవు మా లింగంపేట వచ్చావు. నాకు లింగంపేటకు వస్తే నేను ఒక నాయకుడు అడిగాడు, సార్ మన ఎంపీటీసీ వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇంటికి వెళ్దామంటే నో రెస్పాండ్, రావు. నా ఇంట్లో నా 4 సంవత్సరాల బాబు నుండి నా 60 సంవత్సరాల తల్లి వరకు కరోనా వచ్చింది లింగంపేటలో. మొదట ఒక్క ఫోన్ కాల్ చేసిన పాపాన పోయావా? లేదు. నేను ఎంపీటీసీగా పోటీ చేసి గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో నేను ఒక 1600 చిన్న కోళ్ళఫారం నడిపించుకుంటే కక్షతో కోళ్ళఫారం నెరవేరి దయాకర్ రావు వాళ్ళ ఓఎస్టీ తోటి సీజ్ చేయించాలి అంటే అప్పుడు కూడా పట్టింపు లేదు. నేను ఏదో ఇంత వ్యవసాయ పనులు చేసుకుంటూ ఏదో ఇంత పని చేసుకుంటూ బతికితే ప్రమాదవశాత్తు ఇల్లు నీళ్ళు పడితే 2 కాళ్ళు 6 నెలలు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళే. కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. ఎక్కడ ఎవరికి ఒక ప్రజాప్రతినిధిగా, చిన్న ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళకి పరామర్శ లేదు. కార్యకర్తలు ఎక్కడ పెరిగారు, ఎవరు బతికారు, ఎవరు ఎదిగారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు.
మనం యువకులం, మన వెనుక పులి ఉన్నది. ఇక్కడ పులి మనం తప్పు చేయకపోతే ఆ పులి మనం ఎక్కడ ఉన్నా మనం బట్టి లాక్కొస్తుంది. మనల్ని మొత్తం మిగిలిన మన కొత్త గౌరున్న ఈ పులి మనల్ని బయట పీకుదలనే దమ్ము ధైర్యంతో మనం ఈ సభకు అటెండ్ అయ్యాం. ఇంకా ఈ ముందొచ్చిన వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళకు కార్లు ఇస్తున్నారని, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారని, వీళ్ళు ప్రలోభపడి పోతున్నారని కూడా కామెంట్లు చేస్తా ఉన్నారు. బాజాప్తుగా చెప్పండి, మాకు ₹1,00,00,000 ఇచ్చిందని చెప్పండి. మన వాళ్ళు కాగితాల్లో కూడా ఫేస్బుక్ లో చూస్తున్నా, నువ్వు అమ్ముడు అయినావు లక్ష్మీనరసింహారావు గారికి, నువ్వు వేములవాడ ఎమ్మెల్యేని ఏం చేయాలనుకున్నావు అన్న బాజాప్తుగా ఫేస్బుక్ లో కామెంట్ పెట్టాడు. అరే భయ్ నాకు ₹1,00,00,000 ఇచ్చిందా లక్ష్మణరావు గారు అంటే ఏం చేస్తారు నిందలు వేస్తూ. కాబట్టి సమయం వక్తలు మాట్లాడాల్సిన అవసరం ఇంకా చాలా మంది ఉంది కాబట్టి నాకు చాలా మాట్లాడాలి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ కోనరావుపేట యువకులందరికీ, యువ అధ్యక్షులకి, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. అన్న ధన్యవాదాలన్నా, మీకు సంబంధించినటువంటి అన్ని అనుభవాలను మాతో పంచుకున్నందుకు. మరిమట్ల గ్రామం నుంచి యువకుడు మా మిత్రుడు తీగల శేఖర్ ని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన ప్రియతమ నాయకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారిని కోరుకుంటున్నాం. శేఖర్ ధన్యవాదాలు. ఒకసారి ఇట్లా పట్టుకోండి. బౌసపేట గ్రామం నుంచి మా మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు యూసఫ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి మన చెల్మెడ ఆనందరావు వైద్య విద్యా సంస్థల చైర్మన్ గారు లక్ష్మీనరసింహారావు గారికి మరియు మడ నరసింహ గారికి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మరియు ఈరోజు యువ సమ్మేళనానికి ఇచ్చిన యువకులందరికీ, కోనరావుపేట మండల యువకులకి, మరి వేరే గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ, మా స్త్రీలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ మాది ఒకటే బాధ, కార్యకర్తలతోనే నాయకుడు తయారవుతారు. నాయకులుగా అయిన తర్వాత కార్యకర్తలను విస్మరిస్తున్నారు సార్. కార్యకర్తలను మీరు గుర్తిస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మీరు తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలు గుర్తించుతారంటే మా బాధ ఏంటంటే, ఇంతకుముందు అందరూ చెప్పారు, ఇక్కడ ఎవరైతే ఆ సార్ ఇక్కడ నలుగురు ఉంటారో ఆ నలుగురికే గుర్తింపు. మేము పోయి డైరెక్ట్గా కలుద్దామంటే కలవరాదు, సార్తో మాట్లాడదామంటే సార్ దగ్గర దాకా పోరాదు. అక్కడ ఎంబడ ఒక పిఏ ఉంటాడు, ఒక 10 సార్లు అని పోదు సార్ ఆఫీస్కి సార్తో మాట్లాడామని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను జైలుకి వెళ్ళినా సార్, 50 days నేను జైల్లో ఉన్నా సార్. కారణం ఏంటంటే మా అన్న కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఇక్కడ, ఆయన మీద కక్షతోటి చిన్న ఇష్యూ అయింది సార్ ఊళ్ళో. ఆ ఇష్యూలో చిన్న ఇష్యూలు పెద్దగా ఏమంటే ఒక అతను కొట్టినందుకు మా మీద వాళ్ళ భార్యతోటి రేపటి కేసు పెట్టించారు. 50 రోజులు జైలు ఉన్నాం సార్. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ సార్, నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నా సార్, కేసీఆర్ సార్ మా కాలేజ్లో మీటింగ్ ఉండే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను డైహార్ట్ ఫ్యాన్ సార్. నేను కేసీఆర్కు తప్ప ఇప్పటిదాకా పెద్ద ఎమ్మెల్యే ఎలక్షన్లో వేరే వాళ్ళకి ఓటేయలేదు సార్. ఇంకొకటి ఏంటంటే, ఎంత పార్టీకి పనిచేసినా ఎవరైతే ఆయన దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర ఉంటారో వాళ్ళకే గుర్తింపు సార్. ప్రత్యేకించి ఇట్లా మమ్మల్ని మేము కోరుకుంటలేము సార్, మీతోటి మా పని చేసుకుని నేను బతాం. మా చికెన్ సెంటర్ ఊళ్ళో
మేము ఏమంటున్నామంటే అరే ఫలానా మనోడే మన కార్యకర్తనా ఇప్పుడు నేనున్నా సార్ అందులో నామకం చూసి కూడా అలా విడిచిపెట్టలేదు సార్. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో నా లోపల పంపించిన నేను ఎవరికి నా బాధ చెప్పుకోవాలని చెప్పి నాకు బాగా నదర పడిపోయింది సార్. నేను ఏమంటున్నా అంటే సార్ మీ కృతజ్ఞత మీ ఆశీర్వాదం మాకు ఉంటుంది సార్. మేము ఎప్పుడు మీకోసం పనిచేసి ఈ 10 సంవత్సరాల నుంచి ఎట్లా పనిచేస్తామో దానికి రెట్టింపు సంస్థతో పని మీకు ఓట్లు పడేటట్టు మేము చేసే బాధ్యత సార్ మాది. ఇంకోటి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మా జీవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. అన్న ధన్యవాదాలు. అయితే ఏం లేదు సార్, మాకు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలే, అందుకే మా వాళ్ళు బాగా సేపు మాట్లాడతారు అంతే. మీరు అన్యత భావించారు, టైం కూడా బాగా అయిపోయింది. ఇంకా చాంద్రనగర్కు సంబంధించినటువంటి మన మిత్రుడు, అదేవిధంగా బౌసపేట నుంచి ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ షేక్ నజీర్ గారిని కూడా మనం అందరం కలిసి మన కరతాల ధనుల మధ్య సార్ గారి చేతుల మీదుగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతున్నది. మీరందరూ కూడా మీ కరతాల ధనంతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అన్న ధన్యవాదాలు. దుర్గాష్ నగర్ నుంచి వచ్చినటువంటి మిత్రులు 1 by 1 వెళ్ళండి. అడ్డకుండకు మీరు ఇప్పకపోతే నిలబడ్డారు. ఓకే కార్యక్రమాన్ని ఉద్దేశించి సనుగుల సింగిల్ గారు కిషన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహిళా కార్యకర్త
కార్యక్రమాన్ని చూసి పార్టీలోకి జాయిన్ కావడానికి వస్తున్న వారందరికీ కూడా ఆహ్వానం, శుభాకాంక్షలు. బంటు లక్ష్మణ్ గారిని నిజామాబాద్. లేదా కార్యక్రమం ఈ నిజామాబాద్ గ్రామానికి సంబంధించినటువంటి కార్మిక కలుస్తారు. బంటు లక్ష్మణ్ గారు నిజామాబాద్ రంగానికి సంబంధించిన వారు. చందు అందువల్ల తీసుకో. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలను ఆహ్వానిస్తున్నటువంటి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజామాబాద్ గ్రామం మాజీ సర్పంచ్ నిశాంత్ రవీంద్ర గారు సార్ని కలుస్తారు. సార్ చేతుల మీదుగా కండువా ధరిస్తున్నటువంటి కరుణాకర్ గారికి స్వాగతం. సరుగుల సింగిల్ విండో చైర్మన్ కిషన్ గారిని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు కోనరావుపేట మండల భరాస యువజన సమ్మేళనం కోనరావుపేట మండల యువజన అధ్యక్షులు జీవన్ గౌడ్ గారి అధ్యక్షతన గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ప్రభాకర్ రావు గారు, బాబాయ్ గారు, అలాగే నా తోటి సహచరులు బండ నరసన్న గారు, రామ్మోహన్ గారు, అలాగే స్థానిక సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి ఈ మండలం నుంచే కాక ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి సహచర ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ యువజన నాయకులు, ఈ రోజు కోనరావుపేటలో మొదలైనటువంటి యువజన సమ్మేళనము భీమారం వరకు నడిపించుకోపోయే బాధ్యత కూడా మీదే అని చెప్పి మీ భుజ స్కంధాల మీద బరువేసి చెప్తున్నాం. దయచేసి ఈ మాటలు మన్నించాలి. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మలకపేట ముద్దు బిడ్డగా ఉన్నటువంటి మన లచ్చన్న ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారి మద్దతుతోటి భరాస పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారంతో ఒక కార్యకర్తగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి మహానుభావుడు మన లక్షణ. ఎందుకు చెప్తున్నామంటే వైద్య సేవలకు మేము తిరుగుతున్నప్పుడు వైద్య సేవలకు తిరుగుతుండ్రా, మీరు ఎలక్షన్లకు తిరుగుతుండ్రా అన్నటువంటి పిల్లలు తెలియని వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన్నించుకుంటూ పోదాం. మనం ఎంత ఎదుగుతే అంత ఒదిగి పనిచేద్దాం. మీ కార్యకర్తల ద్వారానే మీరే ముందు ఉండాలి, మేము మీ వెనుకనే ఉండాలి. యువజనులకు ఇవాళ యువ నాయకులకు ఇవ్వాలనే స్వతంత్రం వచ్చింది మన నియోజకవర్గంలో. ఏ మీటింగ్ కూడా మేము చూడలేదు, ఏ మీటింగ్ కూడా మేము పోలేదు, యువజన మీటింగ్కే పోలేదు ఇప్పటి వరకు. ఈ రోజు మనము బానిసలుగా కాదు, బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, బయటకు వచ్చి మీటింగులు పెట్టుకుంటున్నాం. దీనికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ యువత ముందుండి పనిచేసి
మీ భుజస్కంధాల మీద ఉండి మన లచ్చన్న గారిని గెలిపించుకొని మనందరం సంతోషంగా మళ్ళీ విజయోత్సవం చేసుకోవాలని చెప్పి మనసా వాచ కర్మన కోరుకుంటూ సమయం బాగా లేదు కాబట్టి మాట్లాడాలని ఎన్నో విషయాలున్నా అవి కడుపుల్లో ఉంచుకుంటూ ఉన్నాం. మీరు ఆహ్వానిస్తే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వచ్చి మీకు సేవ చేయడానికి ముందుంటానని మరోసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరి చేతులు లేపండి ఒకసారి, అందరి చేతులు లేపితే ఉత్సాహం వస్తుంది. అక్కడే ఎందుకు మీరు పోతారు? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై లచ్చన్న, జై లచ్చన్న. సెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి నాయకత్వం, సెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలంగాణ వాదుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ వాదుల ఐక్యత. జై తెలంగాణ. ధన్యవాదాలు బాబు, మంచి సందేశం ఇచ్చారు. ఎగ్లాస్పురం నుంచి ఒక మా పిల్లలు ఒక 5 నిమిషాలు మిమ్మల్ని కలుస్తారు. ఏమైనా తీసుకో తొందర తీసుకో, మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు అంతా సంబరం రండి, ఒక్కటే నిమిషం సార్, మిమ్మల్ని చూసిపోతారు కదా. రండి రండి, గంప నుంచి అడుగుతారు, ఒక్కటే నిమిషం. తర్వాత సీనియర్ నాయకులు, మా అందరి మార్గదర్శకులు, కొడలోపేట ప్యాక్స్ చైర్మన్ బండ నరసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మొత్తం అడ్డం ఉన్నారే. అన్న ఎరుకున్నా పక్క జరుగుతుంది. రాజు రాజు కొంతమంది కార్యక్రమం తదనంతరం సార్ తోటి అందరం కలిసి కూర్చుండి భోజనం చేద్దాం. ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళతోటి అందరిని పిలుచుకుంటా సారు ప్రత్యేకంగా మాట్లాడతాడు. సార్ కూర్చుంటారు, కొద్దిగా సమయం మనకు కేటాయిస్తారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నరసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వాయిస్ కొంచెం తగ్గి, వాయిస్ అందరూ ఎవరు అందరూ మంచిగా కొంచెం తగ్గి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, కోనరావుపేట మండల భారత రాష్ట్ర సమితి యువజన అధ్యక్షుడు సోదరుడు జీవన్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు, సేవా ప్రదాత లక్ష్మీ నరసింహారావు గారికి, నాతో పాటు 2001 నుంచి ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభాకర్ రావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేములవాడ, నా సహసారుడు కొల్లూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు గారికి, సనుగుల సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కరీంనగర్ అన్న కిషన్ రావు గారికి, ధర్మారం గ్రామ సర్పంచ్ మా అందరికీ మద్దతుగా రాబోయే కాలంలో మీతో పాటు పనిచేస్తా అని చెప్పి సంఘీభావానికి వచ్చినటువంటి మిత్రుడు లక్ష్మణ్ గారికి, అలాగే మల్కాపేట పెద్దలు మహేందర్ గారికి, గుల్లపల్లి సర్పంచ్ మల్లేశం గారికి, శ్రీవంగరాపల్లి సర్పంచ్ సురేష్ యాదవ్ గారికి, అలాగే చంద్రుతి మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలకు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, వెంకన్నకు, దేవన్నకు, అలాగే రాములకు,
తోటి మిత్రులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, ఉద్యమ అభినందనలు. 2001 నుంచి ఇప్పుడు 2025 అందరం పోరాడినాం, కొట్లాడినాం, అటుకులు బుక్కినాం. అన్నం ఉన్నా లేకున్నా ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ మండలం నుంచి ఆ రోజు నేను జడ్పీటీసీగా ఉన్నా 21 ఊర్ల నుంచి ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఇప్పటి తిరిగా బస్సుల సౌకర్యం లేదు, బస్సులు పెట్టడం లేరు, పెట్టుబడి పెట్టడం లేదు, డబ్బులు ఇచ్చడం లేరు. ప్రజలే ఉద్యమకారులై బస్సులను అధికారం చేసుకుని పోయి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర. ఎందుకంటే కరీంనగర్ గడ్డలు అలా మొదలైన ఉద్యమం మరి తదనంతర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆంక్షలకు అనుగుణంగా మరి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు. అతని నాయకత్వంలో మనము అధికారంలోకి వచ్చినాం. అన్ని ప్రాంతాలలో మరి నాయకులను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఈ రోజు పరిపాలన సాగుతుంది. మరి 14 సంవత్సరాల నుంచి 2009 నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఒక నాయకుడిని ఎన్నుకొని మోస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు ఏం చేసినాం? మేము ఏం తప్పు చేసినామని? ఏం తప్పు చేయలేదు. అందరం యువకులంతా కూర్చుని ఇక్కడ కూర్చొని పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. మా సమస్యలు ఏమని ఉంటే పరస్పరం పరిష్కరించుకుంటాం. ఇక్కడ కూర్చుండి పెట్టుకుంటాం అని మరి ఇలా మేము ఎక్కడో గుట్టిగా ఆజమాయిషిగా కూర్చోలేదు. కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరి పార్టీ కొరకు పనిచేస్తా అని చెప్పి మరి అందరి సమక్షంలో పంపించిన పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో సమస్యలు మాట్లాడుకుంటానికి మీటింగ్ పెడితే మరి ఈ మండలంలో ఉన్న నిన్న కథ అమ్ములక కలిసి ఉద్యమాన్ని నడుపుకున్నాం. ఉద్యమం నడిపి అభ్యర్థులను గెలిపించుకున్నాం. అదేదో మహాపాపం అయినట్టు, మేధావులతో మహాపాపం చేస్తున్నట్టు, ఉద్యమానికి ద్రోహం చేస్తున్నట్టు వజ్రబాబు పోగ్రాబాబు అది మన పార్టీ కాదు, మన మీటింగ్ కాదు అంటున్నాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కేసీఆర్ జిందాబాద్ అంటున్నావా కాదా? కేటీఆర్ జిందాబాద్ అంటున్నావా లేదా? టీఆర్ఎస్ వర్తిల్లాలి అంటున్నావా లేదా? మరి ఇక ఇంకేమున్నది? 14 సంవత్సరాల నుంచి ఎవరైనా పట్టించుకున్నారా? నీ దగ్గరికి వస్తే కనీసం ఎప్పుడు వచ్చినవా జీవన్, ఏం చేస్తున్నావా జీవన్? ఆయన ఆజమాయిషి వ్యక్తి కాదు కదా. మాలాంటలో పోయి ఒక వ్యక్తికి న్యాయం చేయమని చెప్పే పరిస్థితి లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో మరి పెద్దలు గౌరవనీయులు మరి నాయకులు వచ్చినప్పుడు మన సమస్యలు చెప్పినట్టుంటే మన సమస్యలు నాయకత్వాన్ని చెప్పి ఒక సమ్మేళనం దానికి ఇదంతా రద్దాంత చేయవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టంగా ఉన్నది. టీఆర్ఎస్ టికెట్ ఎవరికి వచ్చినా కూడా రేపు బ్రహ్మాండంగా గెలిపించి తీరుతాం. ఈ అనేకమైన దుష్ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే నాకైతేనే సై, లేకపోతే ఇంకొకరికైతే కాకుండా చెప్తా. ఇట్లాంటికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన లేకుండా ఉద్యమం ఉన్నదే, ఆయన రేపు లేకుండా కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మరి తెలియజేస్తూ, ఎందుకంటే జీవన్ గౌడ్ కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం నడిచినప్పుడు మరి ఈ మండలంలో మా అందరి నాయకత్వంలో మరి ప్రతి గ్రామానికి కూడా ఉద్యమాన్ని వ్యాపించిన వ్యక్తి. సరైన గుర్తింపు లేదు. ఇప్పుడు చెప్పిన కార్యకర్తలు చెప్పిన అక్షర సత్యాలు. అర్ధరాత్రి ఆపది పడితే మాకున్నాడు దేవుడు అటువంటి నాయకుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏమి లేదు. ఎవరికి ఏం కావాలో తెలియదు. మేము పోతే పనులుగా ఆఫీసులల్లా పక్క పార్టీలో పోతే పనులు అవుతాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులన్నీ మారుతాయి. పీడ దినాలు పోతున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఇక్కడ ఆజమాయిషిగా రాలేదు. కేసీఆర్ పంపిస్తేనే ఇక్కడికి వచ్చిండు. రాబోయే కాలంలో మనము నాయకత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి. దానికి అనుకూలంగానే నడవాలి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. మనందరికీ అనుకూలమైన నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువజనులకు, యువకులకు అందరికీ పేరు పేరున మరి ఉద్యమ అభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా అందరూ సంఘటితంగా సమైక్యంగా పోయిన మిత్రులను కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఇంకా ప్రతిష్టం చేసుకోవాల్సిన
అవసరం ఉన్నది కాబట్టి అదే లెక్కల పోతున్నాం. మేము విభేదాలను కోరుకుంటలేము. మీరు కోరుకుంటే అది మీ కర్మ, దానికి మేమేం చేయలేము. రాబోయే కాలంలో మాత్రం మంచి రోజులు వస్తున్నాయని చెప్పి యువకులందరికీ ఇప్పుడు నా తరపున మీ అందరికి ఎట్లాంటి ఉంటానని చెప్పి, ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీ కొరకు నేను నిలబడతా అని చెప్పి, ఒక సీనియర్ నాయకుడిగా మీకు అన్ని రకాలుగా అండదండ ఉంటానని చెప్పి, అన్యాయం జరిగినప్పుడు నాయకత్వాన్ని కూడా నిలదీసి మీకు న్యాయం చేసే విధంగా ఉంటానని చెప్పి హామీస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దలకు, వేదిక ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అన్న ధన్యవాదాలు. మంచి సందేశం ఇచ్చారు మాకు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా. కార్యక్రమము ఆలస్యమైనది. మాట్లాడాల్సిన వారు ఎవరైనా ఉన్నా, ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి ఏమీ అనుకోవద్దు. మేము మీ తమ్ముళ్ళం, మీకు కావాల్సిన వాళ్ళం. ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేసుకోలే. ఇక నుండి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి. తరచూ పలు రకాలుగా మేము మిమ్మల్ని కలిసేటువంటి సందర్భం ముందటున్నది. దయచేసి పిలిపించిన వెంటనే వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు చెల్మెడ శ్రీ గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై ఉద్యమకారులందరికీ సభకు నమస్కారం. ఈరోజు కోనరావుపేట మండల్ బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనకు సభకు విచ్చేసిన అధ్యక్షుడైనటువంటి సోదరుడు, మండల యువ బీఆర్ఎస్ అధ్యక్షులు పెద్దలు జీవన్ గౌడ్ గారు, అలాగే మరి వేదిక నిర్వహించిన పెద్దలు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ వినెల ప్రభాకర్ రావు గారు, పెద్దలు బండ నరసయ్య గారు, రామ్మోహన్ గారు, మన సర్పంచ్ మల్లేశం గారు, మల్కపేట సర్పంచ్ మన మహేందర్ గారు, అలాగే మరి ఈ గ్రామంలో జరుగుతున్న తరుణంలో మరి మా లక్ష్మణ్ సోదరుడు లక్ష్మణ్ గారు రావాలి, ఉండాలి మాకు అన్నప్పుడు వారు కూడా మా పార్టీకి బలోపేతం చేస్తానని వారు కూడా రావడము, మన అశోకనపల్లి సర్పంచ్ సోదరుడు సురేష్ గారు, మరి పెద్దలు కిషన్ రావు గారు, అబ్బురాం గారు, మరి సిరికొండ సర్పంచ్ స్వామి గారు, మన దగ్గరల రమేష్ ఎంపీటీసీ గారు, వేదిక ఎన్నుకున్న ఉప సర్పంచులు అందరికీ పేర్లు ఆలస్యమైన అందరికీ మన్నించాలని పేర్లు చెప్పినందుకని మీ అందరికీ వేదిక మీద ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన యువకులందరికీ, ఈ మండలం వివిధ గ్రామాల వచ్చిన యువకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడే మాట్లాడుకుంటూ చాలా మంది వాళ్ళ కడుపులో ఉన్న బాధలని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా పల్లి పక్కకి మా సోదరుడు నవీన్ మాట్లాడుకుంటూ చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. అలాగే జనార్దన్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు. అలాగే మన బిట్ల రాజు గారు మాట్లాడుకుంటూ చెప్పారు వాళ్ళ ఆవేదన ఏంటని. ఇంకా చాలా మంది మాట్లాడాలని ఆలోచనతో ఉన్నారు. ఒకటి మీరందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఇది కేవలం పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ. ఇది ఎలక్షన్ కొట్లాడే ప్రక్రియ, అభ్యర్థుల ప్రక్రియ కాదు. ఒక బస్సులో ఇంతమంది బీఆర్ఎస్ మన కార్యకర్తలు కానివ్వండి, మన సపోర్టర్లు ఉన్నప్పుడు ఆ డ్రైవ్ ఎవరు చేయాలి, ఈ వేములవాడ నియోజకవర్గాన్ని ఈ బస్సులు ఎవరు నడపాలనేది మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు గారు అది డిక్లేర్ చేస్తే తప్పితే నా లెక్క నేనే కాదు ఇంకొక 4-5 ఆశావాదులు ఉన్నది సభకు ఇద్దరు కూడా మరోసారి గుర్తు చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదేదో నేనేదో క్యాండిడేట్ అయినట్టు మరి మీ అభిప్రాయాలన్నీ చెప్పి మీరు గెలిపించుకోవాలని చెప్తున్నారు. మీ అభిమానానికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ పార్టీ క్రమశిక్షణ, పార్టీ మరి ముఖ్యమంత్రి గారు ఎవరిని నిర్దేశిస్తే వారు తప్పకుండా క్యాండిడేట్లు అవుతారు. ఇవాళ కోనరావుపేటలో యువకులను ఎందుకు కదిలించినాము అంటే మీరే ఇన్నారు బాధలన్నీ. ఒక్కొక్క వ్యక్తికి బాధ, ఆవేదన, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి 2001 నుండి వారి కష్టాన్ని, వారి
శ్రమను మరి వారి పునాదుల మీద ఇవాళ ఈ పార్టీ నిర్వహించి తెలంగాణను సాధించుకున్నామని చెప్పడానికి కూడా ఏ సంకోచం లేదు. మేము దేనికోసం కొట్లాడినాము అని వారి గుర్తింపు లేదు, కనీస గుర్తింపు లేని బాధలు వాళ్ళు వచ్చినప్పుడు నాకు కూడా వాస్తవంగా బాధ వేసింది. మరి ఇలా మనం కూడా ఇంకొకటి కూడా గుర్తించుకోవాలి. ఇదే మల్కపేట గడ్డ మీద ఇప్పుడు ఈ టైంలో అంటే మే కానీ ఏప్రిల్ కానీ జూన్లో పశువులకు నీళ్లు తాగియాలంటే కుండీలు కట్టుకొని నీళ్లు ఇప్పించుకొని తాగే పరిస్థితులు ఉండి ఇవాళ మన దళాపు మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఈ మల్కపేట గ్రామాన్ని 3 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ మండలంతో సహా ఈ రాష్ట్రానికి సస్యశ్యామం చేసినట్టే మనం ఇవాళ తెలంగాణ సాధించుకున్నది. మీరు కష్టపడ్డ పునాదుల మీద ఇవాళ తెలంగాణ సాధించినందుకు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా అనిపిస్తారని సభకు మీద కూడా తెలియజేస్తాను. అదే కాకుండా మరి ఉద్యోగాలు చేయాలంటే మన యువ నాయకులు మన జిల్లా మంత్రివర్యులు మరి కేటీ రామారావు గారు మీరే ఇస్తున్నారు. భారతదేశంలో ఇటువంటి వ్యక్తి మా రాష్ట్రంలో కూడా ఎంత బాగుండు అని ప్రతి రాష్ట్రం కూడా ఆలోచిస్తుంది. అటువంటి అదృష్టం ఇలాకి మన తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ రూపకంలో ప్రపంచవ్యాప్తంగా తిరిగి మరి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉపాధి కల్పించే ప్రక్రియను ఇలా చేపడుతుందానికి అంటే మనము ఒక తల్లి వారికి ఇలా మన జిల్లా కాబట్టి వారి కూడా సభముగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో నీళ్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఫిషరీస్ కానీ శ్రీలంక గ్రామంలో అమెరికా నుంచి 600 కోట్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ కేజ్డ్ తలేపియా ఫిష్ పెట్టి దాని ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారు. అక్కడ కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి. అక్కడనే కాకుండా ఇక్కడ మల్కపేట కానివ్వండి లేకపోతే మిడ్పేట కానివ్వండి ఇతర కూడా ఒక టూరిజం డెవలప్మెంట్ సంకల్పంతో అట్లా కూడా జాబ్ ఇవ్వాలి ఇక్కడ యువతకని వారి సంకల్పిస్తా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడే వక్తలు చెప్తా ఉన్నారు ఇది వేరే పార్టీ అది వేరే పార్టీ. ఇవాళ పార్టీ ఒక్కటే, జెండా ఒకటే, అజెండా ఒకటే. నేను పార్టీ రాష్ట్ర కార్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మరి కేశవ్ గారి ఆధ్వర్యంలో మా సెక్రటరీ జనరల్ వారి జాయిన్ కావడం జరిగింది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అసలు ఈయన పార్టీ మనిషి వెమ్లవాడలో జాయిన్ అయినా వెమ్లవాడలో ఉంటుందా ఇక్కడ ఉంటుందా అక్కడ ఉందా. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఎలక్షన్లు కొట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నా కొట్లాడవచ్చు, లేదు పార్లమెంట్ కొట్టండి దేశంలో ఎక్కడున్న పార్లమెంట్ కొట్టాలని కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి అని ఎవరైనా మాట్లాడాలి. కానీ ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను. ఎవరంటే మల్కపేట వెమ్లవాడ నియోజకవర్గంలో చల్లిబడి లక్ష్మేశ్వరరావు కాదని ఇక్కడ నాకు ఇల్లు ఉంది, వ్యవసాయం ఉంది, అన్ని అంటే వేములవాడ పట్టణంలో ఉంటే వేములవాడ ఉందా, గోర్నపేట మండలం వేములవాడ నియోజకవర్గంలో లేదా? నేర్చుకోవాలి ఇవన్నీ. వాస్తవం చెప్పాలంటే ఇవాళ మీ మనోభావాలు నిన్న తర్వాత మీ అందరి మనోభావాలు నిన్న తర్వాత మీ ఆలోచన ఒకటి మీరు చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్తా ఉన్నారు? మమ్మల్ని విస్మరించొద్దు, మర్చిపోవద్దు అని. ఇవాళ వాతావరణం కూడా లక్ష్మీ నరసింహరావు గారు వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణంతో పాటు ఇవాళ ఇక్కడ యువకుల సభ పెట్టుకుంటా అంటే ఈ ప్రకృతి కూడా సహకరించి చల్లగా మనందరినీ చూస్తుంది. చిరుకుల రూపంగా దేవుడు కూడా వారి ఆశీర్వాదాన్ని పంపిండు అని మనం అందరం కూడా గమనించిన అవసరం ఉంది. మీ కడుపులో ఆవేదన తర్వాత వాతావరణం మారి కొంచెం వేడి కూడా వచ్చింది. ఎందుకంటే మీ కడుపులో ఉన్న మంట అంత బయటకు వచ్చిన కొద్దీ కొంచెం వేడి కూడా వచ్చింది. మన చల్లదనం తగ్గిందని కూడా మీరు గమనించవచ్చు. నేను కాలు పెట్టి ఇక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తేనే మరి ఇంత చక్కగా వాతావరణం మారిందంటే ఇవాళ మాకు మా అధ్యక్షుడు దేవుడికి అవకాశం ఇచ్చినట్టయితే మీ గుండెలలో నిలిచేదని పర్మనెంట్ గా నిల్వడానికి ఇలా ఈ గ్రామంలోకి వస్తున్నానికి సభకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మెడికల్ క్యాంప్ అంటే కూడా ఉలిక్కిపడతా ఉన్నారు. ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ఈ కోనరాపేట మండలంలో ఇదివరకు నా సొంత మండలాన్ని 2 పర్యాలు ఇదివరకే పెట్టాం. 7-10 పెడుతూనే ఉన్నాం. 3వ పర్యాలు పెడతా ఉన్నాం. ఇలా ఇక్కడ చూసి చాలా మంది ఇతర మండలాలకు వచ్చి మా దగ్గర పెట్టండి, మా దగ్గర కూడా మంచి జరగాలి మా ప్రజలు కూడా అని వారి కోరిక మేరకు ఇతర గ్రామాలకు ఇతర మంది ఉంటే దీనికి రాజకీయ రంగు చూస్తా ఉన్నారు. కొంతమంది అడుగుతారు హౌస్ టు హౌస్ సర్వే ఎందుకు చేస్తున్నావు,
నువ్వు తిండి ఎందుకు అడుగుతున్నావు, కులం ఎందుకు అడుగుతున్నావు, మతం ఎందుకు అడుగుతున్నావు అంటే ఎలక్షన్లకు నువ్వు తింటే తిండితో నాకేం సంబంధము, నువ్వు తాగే దాంతో సంబంధము, నీకు రుబ్బతం నాకేం సంబంధము అంటే ఇంత పెద్ద జ్ఞానులు ఇక్కడ మన దగ్గర ఉండి అడుగుతున్నట్టు వాళ్ళ జ్ఞానానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నట్టే వాళ్ళ తెలివెంటుందని తెలుసుకోవాలి. ఇవాళ గవర్నమెంట్ మండల నేను చేసే కార్యక్రమం ప్రకారం ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఇలా నిమ్మపల్లి పోతే 55 మంది థైరాయిడ్ నేను ఒక్కసారి నడుచుకుని మొదలుపెట్టినాక ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా నడుచుకుంటూనే ఉంటా. ఇటువంటి భయపడలేదు, బాధపడలేదు, ప్రిపేర్ ఉన్నాం. ఇవాళ మన మండలంలో చూస్తే థైరాయిడ్లు ఉన్నాయి, ఈ ముఖ్యంగా గవర్నమెంట్ మండలం ఎందుకు ఉన్నాయి అది ఎప్పుడైతే విశ్లేషించినప్పుడు ఇవాళ ఏ కులం వాళ్ళకు వస్తున్నాయి, ఏ మతం వాళ్ళకు వస్తున్నాయి, లేదా ఏ వయసు వాళ్ళకు వస్తున్నాయి, మరి వీళ్ళ ఏ తిండి తింటే వస్తున్నాయి, ఏదైనా నీళ్ల లోపమా అని దీనికోసం ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గా చేస్తే దీనికి కూడా రాజకీయ రంగం చూస్తా ఉన్నట్టే వాళ్ళ విజ్ఞతను చూసి బాధేస్తుంది. అంటే ఇంత ఆలోచన వ్యక్తులు కూడా ఇట్లా ఉంటారు రాజకీయాలని నిజంగా కూడా బాధేస్తుంది. రాజకీయం చేయాలంటే నీ కులం మతం తాగుడు తిరుగుడు నీ వ్యసనాలు నాకు అవసరమా, ఓటు ఉందా ఓటు లేదా ఎంతగానే కావచ్చు, ఏ ఊళ్ళో ఎంతమంది ఓటర్లు గెలగా కావచ్చు. అందుకని నేను అడుగు తీసి అడిగేస్తే మరి దాని ఒక సంచలనం సృష్టి ఎందుకు భయపడుతున్నారు. నేను పార్టీని బలోపేతం చేస్తున్నా అంతే, వ్యక్తిగతంగా నేను బలోపేతం పడతలేను. బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే పాపం చాలా బాధతో ఉండి వాళ్ళ బాధతో ఇన్యాక్టివ్ గా వారి పార్టీ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు వెన్ను తట్టి బాబు పార్టీ మీ వెనుగంట ఉంటుంది, మన పార్టీని మళ్ళీ బలపరుచుకొని ఎట్లయితే మీరు ఉద్యమంలో చేసినారో మూడోసారి మళ్ళీ గెలిపించుకొని మనం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ వేములవాడ నియోజకవర్గానికి రావడము మరి మీ అందరికీ గుండెల్లో ఇది నా వృత్తి కాదు. నేను ఇలా పైసలు సంపాదించడానికి వస్తలేదు, ఏదో మీరు వచ్చిన పొంగుతో ఇంకొని పొడవనికి వస్తలేదు. మీ మనసులో ఉండాలి నేను చేసే కార్యక్రమాలు, నేను చేసే పనులు లేదు నేను ఈ వ్యక్తిని కోల్పోయేటువంటి మా నియోజకవర్గం ఉంటే ఎంత బాగుందని ఒక ఆలోచన కల్పించాలి, మీ గుండెల్లో చిరస్తగా నిల్వాలనే ఒక భావనతో మీ ముందరికి వస్తున్నాను తప్పితే నాకు లేకపోతే సుఖంగానే ఉన్న ఏ కష్టంతో లేదు. రాజకీయంతోనే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల బాగోగులు చూసుకోవాలని ఒక ప్రక్రియతో వస్తా ఉన్నాను. మీరు ముఖ్యంగా ఆలోచించవలసింది ఈ మండలంలో మా ఆలోచన ఎట్లుంటుందో మా పనితనం అట్లుంటుంది. ఇవాళ మా ఊర్లో మన ఊరు మన బడి కింద ఇవాళ ఈ బడి ఎట్లా కట్టినాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ ఇప్పుడున్న కాలంలో ఊర్లలో ఉన్న ఎవరు కూడా పూర్వీకులు కూడా ఊర్లో భూమి అమ్మేసుకొని కరీంనగర్ హైదరాబాద్ ఇంకెక్కడైనా పోయి స్థిరపడదామనే ఆలోచన ఉన్న వ్యక్తులు చాలా మంది మీరందరూ కూడా గ్రామాలలో చూస్తూ ఉన్నారు. మేము ఈ ఊరు నుండి బయటికి పోయి బయట మేము వ్యాపారపరంగా సంపాదించి వచ్చి ఈ ఊర్లో మా గ్రామం బాగుండాలి, మరి మా తండ్రి పుట్టి పెరిగిన గ్రామంలో మా సొంత గ్రామంలో బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇలా మా పిల్లలు చదువుకోవాలి. గ్రామీణ పిల్లలు ఎప్పుడైతే మంచిగా చదువుకోరో ఈ దేశ భవిష్యత్తు కానీ వారి భవిష్యత్తు కానీ బాగుందని ఒక దృఢమైన సంకల్పంతో మా నాన్నగారు చంద్రబాబు గారు వారు స్వతహాగా సంపాదించిన పైసలు నా గ్రామం మీద పెడతా అని చెప్పినప్పుడు ఇవాళ ఒక 6,500 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నామంటే మరి గ్రామస్తులందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా సంతోషపడి మా పక్క మండల గ్రామస్తులు అంటా ఉన్నారు, అయ్యో ఇటువంటి వ్యక్తులు మా గ్రామంలో ఉండడం మా గ్రామం కూడా రూపురేఖలు మారుతుండే అనే ఒక భావనతో ఉంది. ఇవాళ ఈ గ్రామానికి మా గ్రామం కాబట్టి కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు మా గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవాలని
సుమారుగా 75 లక్షలు తీసుకొచ్చి రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ మహిళా సంఘం బిల్డింగ్ కట్టామంటే అప్పుడు అరుణ కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు మార్జిన్ మనీ సగం ఇచ్చినట్టు కడతాంటే అది కట్టడం జరిగింది. ఇలా ఆరో ప్లాంట్ మా గ్రామ ప్రజలు తాగే నీళ్లు శుద్ధిగా ఉండాలని ఒక 12 జరిగింది. ఇది రాజకీయ కోసం కాదు, ఇది గ్రామాలు బాగుండాలి. ఎప్పుడైతే ఏళ్ళ ఆరోగ్యం బాగుంటుందో చెట్టు పాకులు పచ్చగుంటాయి, పువ్వులు పూస్తాయి, కాయలు పూస్తాయనే ఒక సంపూర్ణమైన గట్టి సంకల్పం నమ్మే వ్యక్తిగా నేను ఒక వ్యక్తిగా ఉండి ఈ గ్రామంలో చిన్నప్పుడు ఆడుకొని ఏ సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని ఆలోచించి ఇలా ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని ఒక సంకల్పంతో వస్తా ఉన్నాను. కొంతమంది అంటారు 100 కోట్లు సంపాదించి 1 కోటి పెట్టి రాజకీయ నాయకుడు అవుతారంటే చాలా మంది తెలుసుకోవాలి. రాజకీయం నా ఒంట్లో ఉన్నది. నేను ఇంటర్మీడియట్కి వెళ్ళి నేను జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్నా. 85లో నేను రాజకీయంలో తిరిగి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో కరీంనగర్ నియోజకవర్గంలో మాలకొండ మండలంలో పనిచేసిన వ్యక్తి. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను రాజకీయంలో పనిచేస్తా ఉన్నా. మీ ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయానికి కొత్త కాదు. నేను 100 కోట్లు సంపాదించినా 1000 కోట్లు సంపాదించిన సమస్య ఇక్కడ కాదు. నేను అక్రమంగా సంపాదించినా సక్రమంగా సంపాదించిన లెక్క. నేను ఎవరిని ముంచి సంపాదించలేదు, ఎవరి కమిషన్ తీసుకుని సంపాదించలేదు, ఎవరి లంచాలకి సంపాదించలేదు. నేను పద్ధతిగా సంపాదించిన దైవ నిర్ణయం దేవుడు ఆశీర్వాదంతో నేను 34,000 కష్టపడి సంపాదించవచ్చు. నేను కాదు, పబ్లిక్ ఊహించినట్టు అన్నులు ఊహించినట్టు. అంత మాత్రంగా తీసుకొచ్చి కోటి పెడతానా 2 కోట్లు పెడతానే అవసరం ఉందా? ఆ కోటి తీసుకపోయి విలాసంతుల జీవితం కూడా ఇంకా గడపచ్చు కదా. మరి వీడికి వచ్చి పెడుతున్నా అంటే మీ మనసు గెలిచడానికి పైసలు కాదు. ఈ పైసలతో పోల్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఆలోచన విధానమే తప్పుంది. పచ్చ కామెరంతో లోకమంతా పచ్చ కనిపిస్తుందని ఒక భావన ఏదైతుందో వాళ్ళ లోపల కడుపున్న బాధలను కూడా ఇట్లా పేపర్ల మీద ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటారు. మనం కూడా క్యాంప్ పెడితే ఇది ఎలక్షన్ సర్వేనా లేదంటే హెల్త్ సర్వేనా అని వాళ్ళు రాశారు. సంతోషం వాళ్ళు రాసిన వాళ్ళు. నేను చెప్పిన మా కార్యకర్తలు కౌంటర్ వేస్తాను, కౌంటర్ వేద్దు పోయి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే నెగటివ్ రాసినా పాజిటివ్ రాసినా నా గురించి అయితే పబ్లిక్ చర్చించుకుంటారు కదా. పబ్లిక్ మనసులో ఉండాలి, మధ్యలో ఉండాలి. వాళ్ళు ఏమంటే వాళ్ళు విజ్ఞత వదిలేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఆదాయం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఏమేమి జరుగుతున్నది. నిన్న ఇవ్వని ఆలోచన ఉంటే చూడట్టు మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఎందుకు రియాక్ట్ కావాలి? మన లక్ష్యం ఏంటి, మనం చేయవలసింది ఏంటి? ఇలా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి. మన లక్ష్యాన్ని అటు ఇటు మరలించే ప్రక్రియలో ఇటువంటి పిచ్చి పిచ్చి పేస్టులు పెడతా ఉంటారు. చాతగాళ్ళందరూ మురుగుతూ ఉంటారు. మీకు తెలుసు, నేను చాలా మంది మా వాళ్ళు ఉదాహరణ చెప్తా ఉంటా. మన ఊళ్ళలో కుక్కల కొట్లాట ఉంటుంది, చూస్తారు కదా. ఉరుకుతూనే ఉంటాయి కుక్కలు. వాటి మీరు ఇచ్చిన ఆడేసే ప్రతివేగానే వీడు ఉరుకుతాడు, ఇంకో కుక్క ఉరుకుతుంది. అట్లా మనం ఉరుకుడు అవసరం లేదురా. ఉన్న దగ్గర దమ్ముతో ధైర్యంతో ఉన్నాము. ఇలా మాట్లాడుతున్నామంటే అడుపులకి మాట్లాడాలి. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా స్వచ్ఛందంగా ఉండి మాట్లాడితే ఇలా మనకు దమ్మున్నట్టు. అబద్ధం మాట్లాడు, అక్రమాలు చేసేవాడు, లంగతనం చేసేవాడు, కుట్రలు చేసేవాడు అందరూ గొంతులకెళ్ళి మాట్లాడుతున్నాం. మీ గుండెలో ధైర్యం ఉండదు. ఇలా మేము మాట్లాడుతున్నారు, ఏదైనా మాట్లాడతాం, ఏదైనా ఫేస్ చేస్తాం. ఎందుకంటే మీరు స్వచ్ఛంగా ప్రజా సేవ చేయాలని ఒక ఆలోచనతో ముందరికి వచ్చినాం. అంతేగాని నాకు టికెట్ కావాలి అని అడుగుతా తప్ప ఎవరిదే లేదు. నాకు చెప్తున్నా, మీ అందరి ముందర ప్రెస్ అందరి ముందర చెప్తున్నా, ఆన్ రికార్డు చెప్తున్నా. నాకు ఇంకొక 4-5 ఉన్నారు, అందరికీ టికెట్ కావాలని ఆశిస్తా ఉన్నాం. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటాం. అంతేగాని నాకు టికెట్ రాకపోతే ఇంకో ఓడకూడదని మాత్రం ఎవరు నేను అంటలేదు. ఇవాళ నా సమస్యలో లేదా ఇంకొక ఎక్సో వైయో జెడ్ గురించి సమస్య కాదు. ఈ నియోజకవర్గంలో 1,00,000 2 లక్షల ప్రజలని కొన్ని వేల మంది మా కార్యకర్తల సమస్య ఇది. నా వ్యక్తిగత కాదు ఇది. మీ కార్యకర్తలు మా ఎవరైతే మీ దయ వల్ల మీ పునాదుల మీద మేము నాయకులతో చెప్తే మేము నాయకులమే మా కొమ్ములు వచ్చి మిమ్మల్ని పొడుచుకుంటే వాళ్ళ విజ్ఞత ఎంత ఉందనేది మీరు ఆలోచించాలి. ప్రతి మనిషి వాళ్ళు గమనించడం అవసరం ఉంది. ప్రజలు ఉట్టిగా అయ్యారు, మీ శ్రమలేని అయ్యారు. ఇలా వైఫై బంద్ అయితే కొన్ని లైవ్ అవుతుంటారు, ఇంట్లో ఉంటారు, ఇంకో దగ్గర అక్కడ. మరి వైఫై కట్ అయితే లైవ్ పోదు, మీకు అందరికీ తెలుసు. ఇలా పార్టీకి నాయకులకు మధ్యలో మీరు వైఫైలో మీ శక్తి, మీరు మా కనెక్షన్ అంటే ఓటర్లకు నాయకులకు మధ్యలో మీరు మా కార్యకర్తలే బలం. కార్యకర్త ఏ పార్టీకైనా కార్యకర్తలు లేకపోతే అసలు నాయకులు కాలేదు, పార్టీ ఉండదు. అది సంపూర్ణంగా నాకు తెలుసు. అందుకే
కార్యకర్తల మీటింగ్ పెడతారు. ఎప్పుడైతే మన జీవన్ గారు అంటే మనం రావాలంటే తప్పకుండా యువకులతో నేను షేర్ చేసుకుంటా, మీ బాధలు ఇంటా, మీ సమస్యలను పరిష్కరించే దిశలో నాతో నేనంత చాలంత పని చేస్తానని ఇవాళ ఈ దీనికి రావడం జరిగింది. వస్తే వీళ్ళ కొంతమంది రాజకీయ చెప్తా ఉన్నారు, నేను కూడా ఉన్నా, అయ్యో అక్కడ పోకు ఇక్కడ పోకు అని అమ్ముతారు. అదే బాబు మేము కూడా మేమే ఒకటే కుంపటి, ఇది సంసారం ఒకటే. అవి కూడా అటు పోతుండే ఇటు పోతుండే అంటే పోతాడు వాడు, ఇటు పోతాడు వాడు, సింహాలు ఉంటుంది, కొన్ని ఓటర్లు పోలని ఉంటుంది. దానికి తప్పే ఉందన్న, దానికి తప్పేం లేదు కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఈ సభ మరి మా యువకులందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారంటే వారు వెన్ను తట్టి నేను మీకు ఉన్నాను, ఈ పార్టీ ఇలా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి ప్రక్రియలో ఈ నియోజకవర్గంలో నేను ముందరికి వస్తున్నానని చెప్పి వాళ్ళ ఆహ్వానానికి రావడము తప్పితే ఇలా భక్తులు వారి బాధలతోని మీరు ముందు ఎందుకంటే 3-4 నెలలకెళ్ళి పనిచేస్తుంటే చూసి మీరైతే మాకు బాగుంటుంది, మీరైతే బాగుంటుంది వారి అభిమానంతో చెప్తాం తప్పితే ఇదేదో టికెట్ వచ్చింది గెలుపు ఎలక్షన్ మీటింగ్ అదే అది మనంతా కూడా గమనించవలసిన అవసరం. అందుకని మా తోటి సోదరులు వారికి ఇంకేదైనా భయభ్రాంతులకున్నా ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా వారికి నేను ఒకటే భరోసా ఇస్తున్నా, మనందరం ఒకటే కుటుంబం, మనం బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తున్నాము. ఎటువంటి అధైర్యము అసహనానికి గురి కావాల్సిన అవసరం లేదని ఇలా మీ పత్రికలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎందుకు మీకు అంత వచ్చేది ఉంది, మనము వాళ్ళకి చాలా మంది బాధతో ఉన్నారు, అంటే బాధను తొలగించి వాళ్ళ బాధను ఎందుకు మనం అంటారు కదా, నిప్పుకలు నింటే కొంచెం పోగొస్తుంది, ఆ నిప్పుకలు చూసి మంటలు అనుకోవచ్చు, కానీ నిప్పుకలు ఉంటుంది కదా, దానికి కారణం ఏంటని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ కారణాన్ని మనం అడ్రస్ చేయకపోతే మరి పార్టీకి నష్టం అవుతుందని సంపూర్ణంగా నమ్మి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మరి నమ్మినప్పుడు ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా వేములవాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు జరుపుకుంటా దేవుడిచ్చిన శక్తి ఒక హాస్పిటల్ ద్వారా మా డాక్టర్ల ద్వారా ఇవాళ చాలా పేద ప్రజలందరూ కూడా ఇవాళ నేను ఫ్రీగా ఉచితంగా సేవలు చేస్తా ఉన్నాను. దీంతో ఏమైనా నష్టమా ఎవరికైనా బాధనా? మా కోర్రాపేట మన సర్పంచ్ అత్త అంటే మన సంతోషం వాళ్ళ తల్లి అన్నట్టు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, 50,000-40,000 అయితే తీసుకుపోయి ఫ్రీగా చేసిన, మీకేమైనా బాధనా? దాని ఏమైనా రాజకీయమా? మా ఊర్లో 5 మంది కంటిపూర్ ఆపరేషన్లు ఉన్నాయి, కంతులు ఉన్నాయి. మొన్ననే ఒక వల్లపల్లి మేడిపల్లి మండల్లో మెల్లకన్ను ఉంది అమ్మాయికి, కాంగ్రెస్ అనే బిడ్డ. సార్ మెల్లకన్ను చెప్పిందంటే మా డాక్టర్ అంటే మన దగ్గర కాదు సార్, హైదరాబాద్లో ఏంటంటే సరోజినీదేవి ఐ హాస్పిటల్ మన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి మరి మన దగ్గర పేద ప్రజలు ఇట్లా ఉన్నారని చెప్తే తీసుకుపోయి ఆపరేషన్ చేసి మెల్లకన్ను చక్కగా చూసినట్టు చేసిన 10-11 ఏళ్ళ పిల్లలు. ఇది నేను చేసే తప్ప, ఇది రాజకీయమా? అది కాంగ్రెస్ అనే బిడ్డ చేసిన తప్ప? నాకు ఒకటే అర్థమవుతలేదు అసలు. ఏంటంటే ఇలా ఆలోచనే ఉంది అంటే ఎక్కడ దరిద్రం అక్కడే ఉండాలి, ఎవడు కూడా ఎదగొద్దు, వాడు బర్బాద్ అయిపోవాలి, వాడు అట్టే ఉండాలి, మన ఆనందం సొంతం ఎట్లా ఉండాలనే ఆలోచన వాళ్ళ మధ్యలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరైనా నేను చేసే తప్పంటే నేను సరిదిద్దుకుంటా, నేను సవరించుకుంటా, నాకేం ఎటువంటి లేదు, ఈగో ప్రాబ్లం అదే ప్రాబ్లం లేదు. కానీ అడుగు తీసి అడిగేస్తే మన అంటారు కదా, అడగు దాలింగా ఇచ్చే గిరంగా అనే ఆలోచన ఉంటే బాబు అంత వీకు కాదు, చాతగానే కాదు, అడుగు గట్టిగా వేస్తాము, ముందుకు మంచిగా సాగుతాము, ఎటువంటి భయభ్రాంతులు లేవు. నన్ను నమ్మిన ఏ కార్యకర్త అయినా, నన్ను నమ్మిన ఏ లీడర్ అయినా, ఏ గుండెల్లో పెట్టి కాబట్టి ఇటువంటి కష్టమైనా కూడా అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి పిలవండి, మీకు ఏ బాధపడలో నేను వచ్చి చేస్తాను, మేము వెలువెడతాను. యువకులు ఇటువంటి బాధ లేదు మీకు. మీరు ఇన్ని రోజులు మీరు అనాథాలుగా ఉండి అటువంటి ఫీలింగ్ మీద ఉండొచ్చు, కానీ ఇలా మీకు తోడబుట్టుగా ఒక అన్నలాగా ఒక సోదరుగా మీ ఎప్పటి మీ కష్టాలకు ఎటువంటి ఇబ్బందులు ఉంటారని మీకు భరోసా ఈ మీటింగ్ ద్వారా మీకు భరోసా ఇస్తున్నాను. అందుకని ప్రతి యువకులు ప్రతి వ్యక్తి కూడా మీరందరూ కూడా ఒకటే గమనించాలి, పార్టీని విస్మరించకుండా ఈ పార్టీని బలోపేతం చేసి ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూసి కేటీఆర్ గారి జిల్లాలో ఇంకొకటే నియోగం పెరిగింది, ఒక వేములవాడ దగ్గర వారితో పోటీపడి వారు పోయినసారి 89 గెలిస్తే మన లక్ష్యం మీకన్నా ఎక్కువ మా వేములవాడ యువకులందరూ కూడా కలిసి ఇక్కడ ఎవరికి గడిచిన లక్ష్యంతో గెలిపించుకొని పంపిస్తామని ఒక సంకల్పంతో మనం ముందుకు పోవాలని మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను.
సోదరులారా, మీ బాధలు ఏం లేవు, మీ అర్థమైంది. ఇప్పుడే సోదరుడు నవీన్ మాట్లాడుకుంటా, లేదా మా రాజు మాట్లాడుకుంటా, రాజు మాట్లాడుకుంటా, సార్ మీరు కూడా లీడర్ దగ్గర పోతారా అంటే, మరి నేను రకరకాల 5 ఏళ్ళు ఒక తిరుగుండి ఒకటి నమ్మాలిగా, నమ్మాలి. ఏమిటది అంతకన్నా నమ్ముడు కానీ ఎక్కువ. మనం లగ్గం చేసుకున్నప్పుడు లగ్గం చేసుకోవాలి కదా, సంసారం జీవితం అంతా చేస్తామని. ఇంకైతే ఎవడు చేసుకోడు కదా. అట్లా మనం కూడా ఒకరికి మీరు అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా నా లెక్క వారికి అవకాశం ఇస్తే మనం పత్రికా మిత్రుడు అడిగిన ఆఫీస్ ఓపెనింగ్ కోసం రమేష్ బాబు వస్తే చేస్తారా అని అడిగినారు. ఎందుకు చేయాలి బాబు, నేను చేస్తాను. ఎందుకు చేయాలి? మా పార్టీ మా ముఖ్యమంత్రి ఎవరికి చేస్తే వాళ్ళకి ఇస్తాయి. ఇంకా నా లెక్క 5 మంది వరకు నేనే చెప్తున్నాను. నేను ఒక్కరిని కాదు, నాకు టికెట్ వచ్చింది కన్ఫర్మ్ నేను చెప్తలేను. పార్టీని బలోపేతం చేస్తాము. ఎప్పుడైతే చెట్టు మంచిగా ఉంటుందో దాని కింద నీడలో మనం బతకొచ్చు, పండ్లు తినొచ్చు, ఊళ్ళని ఆస్వాదించవచ్చు. అది మన చెట్టు ఎప్పుడు కూడా కొమ్మ మీద కూర్చొని మన కొమ్మ మీద కూర్చొని చెట్లు నరుకుంటే అందరికీ నష్టం అవుతుందని మీకు నేను మనవి చేస్తా ఉంటాను. ఇప్పుడే చాలా మంది యువకులు జాయిన్ అయ్యారు. వివిధ గ్రామాలకు మీ అందరూ కూడా పర్సనల్ వ్యక్తిగతంగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కాలంలో యువకులందరూ వచ్చి మళ్ళీ మా పార్టీ జరుగుతున్నట్టు మీకు స్వాగతిస్తూ, మరి ఇలా మాట్లాడాలంటే ఇంకా మాట్లాడచ్చు, కానీ ఒక లిమిట్ కానీ ఎక్కువ మాట్లాడే అవసరం ఉంటుంది. ఇవాళ మరి వచ్చిన ఈ మీటింగ్ను సక్సెస్ చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మా సోదరుడు మా జీవన్ గౌడ్ గారికి, వారి బృందం అందరూ కూడా, రమణారెడ్డి ఉన్నాడు, మహేశ్వరుడు, ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ బాధలు ఇదే అవకాశం, నా భావనను నా ఆలోచనలో మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కాగర్తి గ్రామం ముస్లిం సోదరులు సార్కి నిజాంగాన్ని కడతారు. ముస్లిం సోదరులు ముందుకు రావాల్సిందిగా కోరుతుంది. కొందరు మట్టిమల్ల సోదరులు వెంకటేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్ భోజనాలు స్టార్ట్ చేయండి అన్న. పాత్రికేయ మిత్రులందరూ భోజనం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. లోపల అటు సైడ్ అది కూడా పని సైడ్ కూడా అడ్డం ఉంటుంది. ఇట్లా వెనకకెళ్తా అంటుకపోయినా కింద జమ్ము పెట్టుకున్నాను. వరాస యువజన సమ్మేళనానికి కోనరాపేట మండలంలో ఈరోజు సోదరుడు జీవన్ గౌడ్ గారు, అంటే ఇక్కడ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు ఈ సభను ఏర్పాటు చేసుకొని మనకున్న సాధక బాధకాలు ఏమున్నాయి, యువకులు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు, మరి ఇదివరకు ఉద్యమంలో కష్టపడి పని చేసిన వాళ్ళందరి ఇబ్బందులు ఏంటి అని చర్చించుకునే దిశలో ఇలా ఒక చర్చ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది యువకులు వచ్చి వివిధ గ్రామాలు, ఇక్కడున్న 28 గ్రామాల నుండి యువకులు అందరూ వచ్చి వారి
కొంతమందికే మాట్లాడవచ్చు సమయం ఎక్కువైంది కాబట్టి కొంతమంది మాట్లాడిస్తే వారి బాధలు వారి భావనలు కూడా అన్నీ చెప్పడం జరిగింది. మరి దాని అన్నీ కూడా వారిని ఒక భరోసా ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని అప్పీల్ చేసి మరి వారి ద్వారా మళ్ళీ ఒక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడో పర్యాయం కూడా మరి ముఖ్యమంత్రి చేసే దిశలో వేములవాడ నియోజకవర్గంలో నా వంతు సేవ అంటే నా వంతు కష్టం అని యాక్టివిటీ నేను చేయాలని భావంతో ఇలా ధర్మారం గ్రామంలో ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తుంది. వారు పిలిచి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మరి వారి బాధలేని ఎటువంటి బాధలున్నా కూడా మరి శాసనసభ్యులు కానీ లేదా ఎంపీగా మన మంత్రి గారి దృష్టికి తీసుకోవాలని చెప్పడము ఇవన్నీ కూడా నేను విని మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఎటువంటి ఇబ్బందులున్నా సాల్వ్ చేస్తారని సభలో వారికి తెలియడం జరిగింది. అందుకని ఇలా భరోసా ఇంకా బలంగా ఉంది. మరి ఈ ప్రాంతానికి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు ఏదైతే అంటున్నారో నీరు మా ప్రాంతంలో నీళ్ళు ఎంత కష్టం ఉంది, తాగే నీళ్ళకి ఇబ్బంది ఉంది. అటువంటి ప్రాంతాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మల్కపేట రిజర్వాయర్ ద్వారా మరి మా ప్రాంతాన్ని సస్యవ్యవసాయం చేసేది మరి ప్రక్రియలో మరి ప్రయాణాలు కూడా అయిపోయినాయి. త్వరలో వారి చేతుల మీదుగా మేము ప్రారంభించుకొని మరి మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలందరినీ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితుందో వారిని ఆ స్ఫూర్తితో పని చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎవరికి కూడా టికెట్ వచ్చినా మరి మా క్యాండిడేట్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అప్పీల్ చేయడం జరిగింది. తద్వారా మరి ఇలా ఈ సమ్మేళనం ద్వారా ఈ పార్టీ బలోపేతం చేసే ప్రక్రియలో మేము వివిధ మండలాల్లో కూడా పెట్టి మరి మా పార్టీ బలం చేసే మీ కార్యక్రమాలకు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా అటెండ్ కావద్దని కొంచెం హుకుం జారీ చేయడం దీన్ని మేము ఇస్తున్నాం. నా దృష్టికి ఎక్కడో కొంతమంది చెప్పిండ్రు. సరే ఒకసారి యువకులు ఉప్పొంగిపోతే ఇవి కూడా ఆపలేము. మీ అందరూ కూడా తెలుసు నీళ్ళలాగా ప్రవహించిన యువకులు నీళ్ళు ఎప్పుడైతే ప్రవహిస్తే ఎప్పుడు వచ్చినా కూడా పల్లెం చూసుకొని పోయి దాని గమ్యస్థానం ఎక్కడైతే పోవాలో అక్కడ పోతే అటువంటి యువకులు తప్పకుండా ఎవరు కూడా ఆపలేరు. ఎవరు కూడా ఆపినా కూడా వారి విఘ్నతగా వదిలేస్తాం. ఎందుకంటే మేము ఇది ఏదో రెండో కుంపటో మూడో మూడో పోయి కాదు. ఇది పార్టీ బలోపేతం, వ్యక్తి బలోపేతం కాదు, పార్టీ బలోపేతానికి మేము సూచిస్తున్నాం. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాము, చాలా క్లారిటీతో ఉన్నాము. ఎవరికైనా తప్పు అపోహలు ఉంటే మరి మేము అంతర్గతంగా చర్చించుకొని అటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియదు. ఈ 100 కోట్లు కూడా సంపాదించుకున్నారు. 100 కోట్లలో ఒకసారి మా బ్యాలెన్స్ షీట్ చూసి మాకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ దేవుడు వారి ద్వారా వారి నోటి మాటను మరి తదాస్తుని 100 కోట్లు సంపాదించే శక్తి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి మీటింగ్లు పార్టీకి వ్యతిరేకంగా భావిస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారికి సమాచారం లేకుండా? వారు భావిస్తే నేను వారి భావాన్ని నేనేం చేయలేను, కానీ నేను బలోపేతం చేసే ప్రక్రియలో ఉన్నానని నేను భావిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చేరిందని తప్పదు. బలోపేతం చేస్తే చీరిందంటే అది బలైనప్పుడు కదా. మేము చీరిక కాదు. వీళ్ళ వర్గం ఒకటి ఉంది, మీ వర్గం ఒకటి. వర్గాలే లేవు మా దగ్గర, వర్గాలే లేవు. నేను పార్టీ బలోపేతం చేస్తున్నాను అంతే. యువకులను బలోపేతం చేస్తే పార్టీ బలోపేతం చెప్తే వ్యక్తి కాదు కదా. నేను నాకు రాకపోతే నేను ఓడగొడతాను ఇప్పటివరకు ఎక్కడ అనలే కదా. ఎవరికి వచ్చినా మా అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బస్సు డ్రైవింగ్ సీట్లు ఎవరికి కూర్చోబెట్టినా మేము దానికి ఒక బలము చేకూరుస్తామని చెప్తున్నాను తప్పితే బలైన పరుస్తానని ఎప్పుడు కూడా చెప్తలేను. ఇంకెవరికైనా అటువంటి అపోహలు ఉన్న ఆలోచనలు ఉన్నా కూడా మీ ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను. పార్టీ అనేది ఒక శక్తి. పార్టీ అనేది ఒక శక్తి. ఏ వ్యక్తి కూడా దాన్ని బలహీనంగా చేయలేడు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే పార్టీ శక్తి కానప్పుడు ఒక వ్యక్తి శక్తిగా భావించినప్పుడు తప్పకుండా మరి వేరే పార్టీకి వేయవచ్చు, లేదా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయవచ్చు. చేసి వారి శక్తిని ప్రదర్శించుకుంటే వారి శక్తి ఎంత ఉందని తప్పకుండా తెలుస్తుందని మీ ద్వారా వారికి కూడా మీరు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్తాను. జై చల్మడ, జై చల్మడ.